Hello everyone, my name is Srikanth. I have been teaching English for the past 4 years. I trained many students who are preparing for SSC banks and CDS. Today I am going to discuss SSC CGL previous year paper. Okay, see here. చూడండి ఒకసారి ఈరోజు నేను SSC CGL ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎప్పుడు జరిగిందంటే అది 3rd March 2019 థర్డ్ షిఫ్ట్లో జరిగిన పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఇక్కడ రాసా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మై షూస్ వర్ వార్న్ అవుట్ సో ఐ హ్యాడ్ టు బై ఏ న్యూ వన్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. హీ సింగ్ ఆల్వేస్ వెన్ హీ ఈజ్ హ్యావింగ్ ఏ షవర్. నేను ఆల్రెడీ మీకు సిలబస్ చెప్పాను. ఆ సిలబస్లో ఇది దేని నుంచి అడిగారంటే ఈ 2 క్వశ్చన్స్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి చూడండి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఒక సెంటెన్స్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఇట్లా అండర్లైన్ చేస్తాడు. అలా అండర్లైన్ చేసిన వర్డ్స్ అవి ఆ సెంటెన్స్లో కరెక్ట్గా సెట్ అయితే నో ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ పెట్టాలి చూడండి. ఒకవేళ అది రాంగ్గా ఉంటే అంటే దానికంటే ఏదైనా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే బెస్ట్ ఆప్షన్ పెట్టచ్చు అనుకుంటే మిగతా రిమైనింగ్ ఆప్షన్లో చూస్ చేసుకోవాలి చూడండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్తా చూడండి. మై షూస్ వర్ వార్న్ అవుట్ సో ఐ హ్యాడ్ టు బై ఏ న్యూ వన్. నా షూస్ పాడైపోయాయి అంటే డ్యామేజ్ అయిపోయాయి. వాడంగా ఏమైపోతాయి, షూస్ పాడైపోతాయి కదా, అట్లా. మై షూస్ వర్ వార్న్ అవుట్ సో ఐ హ్యాడ్ టు బై ఏ న్యూ వన్. కాబట్టి నేను కొత్తవి కొనాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ న్యూ వన్. ఏ న్యూ వన్ అంటే ఒక కొత్త షూ. షూస్ ఎప్పుడన్నా కొనుక్కుంటే మీరు పెయిర్ లాగా కొనుక్కుంటారా లేకపోతే ఒకటే షూ కొనుక్కుంటారా? ఒకటే కొనుక్కోరు కదా. ఓకేనా. ఎప్పుడైనా షూస్ కానీ స్పెక్టికల్స్ కానీ సిజర్స్ కానీ ఓకేనా ట్రౌజర్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు పెయిర్ లాగా వస్తాయి. అవి పెయిర్ లాగా వచ్చినప్పుడే వాటికి యూజ్ ఉంటుంది, లేకపోతే యూజ్ ఉండదు కదా. అట్లాగే సేమ్ ఇక్కడ కూడా చూడండి. ఏ న్యూ వన్ అంటే ఒకటే కొన్నట్టు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది కదా. కాబట్టి ఆన్సర్లో అంటే నో ఇంప్రూవ్మెంట్ అనేది తప్పు కదా. అంటే ఇది తప్పు కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ అనేది రాదు. తర్వాత చూడండి ఫస్ట్ ఆప్షన్లో కూడా చూడండి ఏమి ఇచ్చాడో, ఏ న్యూ వన్స్ అని ఇచ్చాడు చూడు. అంటే ఒక జతలు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ న్యూ వన్స్ అంటే ఇది ఎట్లా అంటే ఏ బాయ్స్ అన్నట్టు చూడు. ఏ బాయ్స్ అని చెప్తామా మనం ఎప్పుడన్నా? ఒక బాలురు, ఒక బాలికలు ఇట్లా, లేకపోతే ఒక పెన్సిల్స్ ఇట్లా చెప్పాం కదా. ఒక అని చెప్పి అక్కడ ప్లూరల్ చెప్పరు కదా. ఇక్కడ సింగిల్ చెప్పి అక్కడ ప్లూరల్ ఎట్లా చెప్తాం చెప్పండి. కాబట్టి ఏ న్యూ వన్స్ అనేది కూడా ఇది కూడా రాదు చూడు. ఇది కూడా కాబట్టి రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిన 2 ఆప్షన్లు చూడండి. ఇక్కడ వన్స్ అనే ఉంది కానీ వన్స్లో ఇక్కడ వన్ అపాస్ట్రఫీ ఉంది కదా. ఇట్లా వన్ అపాస్ట్రఫీ ఉంటే అది పొజిషన్ని చూపెడుతుంది. అప్పుడు అది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది చూడండి. పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ లైఫ్, వన్స్ గోల్ ఇట్లా అది పొజిషన్ని చూపెడుతుంది. కానీ నాకు ఆ ప్లేస్లో రావాల్సింది నౌన్ అన్న రావాలి, ప్రనౌన్ అన్న రావాలి. అందుకే ఇట్లా వన్స్ అనేది ఇది వాడవచ్చు. ఇది అడ్జెక్టివ్ అవుతుంది కానీ నాకు అక్కడ అడ్జెక్టివ్ రాకూడదు చూడండి. ఏం రావాలంటే నాకు ప్రనౌన్ అన్న నౌన్ అన్న రావాలి. కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోతుంది చూడండి. వన్స్ వన్ అపాస్ట్రఫీ వస్తే అది పొజిషన్ని చూపెడుతుంది. ఓకేనా వన్స్ అనేది, కాబట్టి అది కూడా రాదు. కాబట్టి ఆప్షన్ ఏమొస్తుంది, న్యూ వన్స్. ఇక్కడ చూడండి ఏ లేదు కాబట్టి కరెక్టే. అట్లాగే ప్లూరల్ లాగా చెప్పాను కాబట్టి ఇది సెట్ అవుతుంది చూడండి. తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ అంటే సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో అంటే కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు మిగతా రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఎందుకు కాదో చెప్పగలగాలి చూడండి. అప్పుడే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. లేకపోతే మామూలుగా ఈ ఆప్షన్కి ఆప్షన్ అని నేర్చుకున్నారనుకోండి, క్వశ్చన్ మార్క్ చేస్తే చేయలేరు చూడండి. ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది, న్యూ వన్స్. ఓకేనా. మై షూస్ వర్ వార్న్ అవుట్ సో ఐ హ్యాడ్ టు బై న్యూ వన్స్ అనేది ఆన్సర్ చూడండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. హీ సింగ్ ఆల్వేస్ వెన్ హీ ఈజ్ హ్యావింగ్ ఎ షవర్. అతడు ఎప్పుడు పాట పాడుతూ ఉంటాడు. ఎప్పుడు స్నానం చేసేటప్పుడు ఎప్పుడు అతడు పాట పాడుతూ స్నానం చేస్తాడంట చూడండి. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏంటివంటే హీ సింగ్ ఆల్వేస్ కదా. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా ఏమవుతుంది, సింగులర్ రావాలి. వర్బ్ సింగులర్ అని చెప్పాలంటే ఏముండాలి దానిలో, వర్బ్లో ఎస్ కానీ ఎస్ కానీ ఉండాలి చూడండి. ఓకేనా. హీ వచ్చినప్పుడు సింగ్స్ వస్తుంది. అట్లా హీ, షీ, ఇట్ వస్తే సింగ్స్ వస్తుంది. అదే ప్లూరల్స్ వస్తే వి, యు, దే ఇవి వచ్చినప్పుడు అప్పుడు వర్బ్లో ఎస్ఆర్ఈఎస్ రాదు, అప్పుడు సింగ్ అని వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏముంది, ఇక్కడ సింగులర్. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి, కంపల్సరీ సింగ్స్ అని రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, సింగ్ అని వచ్చింది కదా. కాబట్టి దీన్ని ఇంప్రూవ్ చేయాలి కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ పోయింది కదా ఆప్షన్.
నెక్స్ట్ రిమైనింగ్ చూడండి. ఫస్ట్ ఆప్షన్లో సింగ్స్ ఉందా? లేదు, కాబట్టి ఇది కూడా రాదు. సెకండ్ ఆప్షన్లో ఉందా? లేదు, కాబట్టి ఇది కూడా రాదు. థర్డ్ ఆప్షన్ వస్తుంది చూడండి. మీకు ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఇది కూడా కరెక్ట్ కావచ్చు కదా అంటే, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వర్డ్ అన్నాడు. మెయిన్ ఇది కాన్సెప్ట్ చూడండి. ఆల్వేస్ అనేది ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లాగా వాడతాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పాలంటే కొన్ని అడ్వర్బ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మై మదర్ గోస్ టు టెంపుల్ డైలీ, హీ ప్లేస్ క్రికెట్ రెగ్యులర్లీ, అట్లా కొన్ని అడ్వర్బ్స్ ఉన్నాయి. డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, రెగ్యులర్లీ, ఓకేనా? ఇవన్నీ ఏంటివంటే అడ్వర్బ్స్. దీనిలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డైలీ, రెగ్యులర్లీ అనేవి డెఫినెట్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అట్లాగే ఆల్వేస్, ఆఫన్ ఇవి ఇండెఫినెట్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఇండెఫినెట్గా ఉంటాయి అన్నట్టు. ఇవి ఎప్పుడు ఎక్కడ వాడాలంటే వర్బ్కి బిఫోర్ వాడాలి చూడండి. అంటే ఆల్వేస్ అనేది ఎప్పుడు వర్బ్కి ముందు రావాలి. అట్లా ఆల్వేస్ వర్బ్కి ముందు వచ్చి సింగులర్ లాగా ఉన్న ఆప్షన్ ఏముంది చూడు. ఇక్కడ వర్బ్కి ముందే వచ్చింది ఆల్వేస్, కానీ వర్బ్ ఏముంది? ప్లూరల్ ఉంది, కాబట్టి ఇది రాలే. ఇక్కడ ఆల్వేస్ చెప్పా కదా, ఆల్వేస్ వచ్చిందంటే సింపుల్ ప్రజెంట్ టెన్సే వాడాలి. గుర్తుపెట్టుకోండి, వర్బ్ ఇవి నేను చెప్పిన అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వస్తే అంటే ప్రతిరోజు జరిగే యాక్షన్స్కి ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడాలి. అందుకే ఆల్వేస్ వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ వాడాలి. కానీ ఇక్కడ ఏముంది? ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది, కాబట్టి ఇది రాదు. ఓకేనా? ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వస్తుందంటే నేను ఇప్పుడు ఆ పని చేస్తూ ఉన్నాను అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టీచింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ పేపర్ నౌ, ఓకేనా? ఐ ఆమ్ టీచింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ నౌ అంటే ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను అని చెప్పాలనుకుంటే అట్లా చెప్పాలి చూడండి. అట్లాగే హీ ఈజ్ గోయింగ్ టు టెంపుల్ రైట్ నౌ, అతడు ఇప్పుడు టెంపుల్కి పోతున్నాడు, ఓకేనా? అట్లా నౌ, అట్ ప్రెజెంట్, అట్ దిస్ మూమెంట్ ఇట్లా వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ వాడాలి చూడండి. కాబట్టి ఇది రాదు. ఇంకా ఉన్న ఆప్షన్ ఒకటి చూడండి. ఏంటిది? హీ, ఇక్కడ చూడండి సబ్జెక్ట్ సింగులర్ ఉంది, వర్బ్ కూడా సింగులర్ వచ్చింది చూడు. తర్వాత ఆల్వేస్ అనేది ఎక్కడ వన్నా వర్బ్కి బిఫోర్ వాడా చూడండి. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ చూడండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. ఇక చూడండి, ఈ రెండు క్వశ్చన్స్ దేని మీద అడిగాడంటే ఎర్రర్స్ చూడండి. ఇవి ఇంతకుముందు ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏమో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఇవి ఎర్రర్స్ చూడండి. ఏంటంటే వాడు ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఇప్పుడు ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనుక్కోవాలి చూడండి. వాడే కింద ఆ పార్ట్స్ అంటే ఇప్పుడు డౌన్ ద రోడ్ పార్ట్లో ఉందా, దీపా వాక్డ్లో ఉందా, లుకింగ్ ఎనీబడిలో ఉందా, లేకపోతే స్లోలీ వితౌట్లో ఉందా ఎర్రర్ అనేది కనుక్కోవాలి చూడండి. ఓకే, ఫస్ట్ ఒకసారి సెంటెన్స్ చదవండి. దీపా వాక్ డౌన్ ద రోడ్ స్లోలీ వితౌట్ లుకింగ్ ఎనీబడి. దీప రోడ్డు మీద నుంచి కిందికి నడుచుకుంటూ పోతుంది ఎవరిని చూడకుండా, ఓకేనా? ఎర్రర్ అనేది కనుక్కోవాలంటే గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. మీరు నంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఎన్ని చేయగలిగితే అప్పుడు మాత్రమే ఎర్రర్ని ఐడెంటిఫై చేయగలుగుతారు తప్ప లేకపోతే మామూలుగా ఎంతసేపు చూసినా లాజిక్ అక్కడ ఏం ఎర్రర్ ఉందో కనుక్కోలేరు. సేమ్ రీజనింగ్ లాగా, రీజనింగ్లో ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా లాజిక్ వస్తుంది కదా, అట్లాగే సేమ్ చూడండి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందంటే ఇక్కడ చూడండి, లుక్ ఉంది కదా, లుక్ పక్కన ఏముంది చూడండి, లుకింగ్ ఎనీబడి అని చెప్పారు చూడండి. ఎప్పుడైనా లుకింగ్ అట్ సమ్వన్, లుకింగ్ అట్ సంబడి, లుక్ అట్ మీ అంటారు చూడండి. లుక్ పక్కన అట్ అనే ప్రిపోజిషన్ కంపల్సరీ వాడాలి చూడండి. కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉందన్నట్టు? థర్డ్ పార్ట్లో ఉంది. కాబట్టి రిమైనింగ్ ఆప్షన్స్ రావచ్చు చూడండి. ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో లేదు చూడండి. గుర్తుపెట్టుకోండి, లుక్ అట్ సంబడి, లుక్ అట్ మీ, లుక్ అట్, ఓకేనా, ఎనీబడి అట్లా వస్తుంది. కాబట్టి అక్కడ ప్రిపోజిషన్ అట్ట వస్తుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎవ్రీథింగ్ దట్ ఐ లైక్ టు ఈట్ ఆర్ ఫ్యాట్నింగ్. నేను ఏదైతే తింటూ ఉన్నానో అది నన్ను ఫ్యాట్ అయ్యేలాగా చేస్తూ ఉంది, లావ్ అయ్యేలాగా. అంటే నేను ఏం తిన్నా కానీ, ఏ ఫుడ్ తీసుకున్నా కానీ లావ్ అయిపోతున్నాను అని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనుక్కోవాలి చూడండి. ఇక్కడ కూడా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మీకు అట్లా వాడి వెంటనే క్వశ్చన్ ఇస్తేనే అది ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్లో ఏ పార్ట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టాపిక్ నుంచి ఎర్రర్ వచ్చిందో కనుక్కోవాలి చూడండి. ఇప్పుడు ఇది ప్రిపోజిషన్ బేస్డ్ మీద వచ్చినట్టు అనిపించింది. ఇదైతే చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ అనేది ఉంది కదా, ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద వచ్చిన ఎర్రర్ లాగా కనపడుతుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, ఎవ్రీథింగ్ కదా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఇవేంటివంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ చూడండి. ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు సింగిల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఈచ్ బాయ్ అంటావు కానీ ఈచ్ బాయ్స్ అనవు కదా, అట్లాగే ఎవ్రీ గర్ల్ అంటావు కానీ ఎవ్రీ గర్ల్స్ అనవు కదా, అట్లా ఇవి ఎప్పుడు సింగులర్గానే చెప్తాయి. ఈచ్ బాయ్, ఎవ్రీ గర్ల్, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ అనేవి డిస్ట్రిబ్యూటివ్ నేచర్ లాగా పనిచేసి సింగిల్గా చెప్తాయి. కాబట్టి ఇవి కంపల్సరీగా ఇవి అంటే సబ్జెక్ట్ సింగులర్ అన్నట్టు కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది కూడా సబ్జెక్ట్, అప్పుడు ఏమైపోతుంది, ఇది సింగులర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ సింగులర్ అయితే ఆటోమేటిక్గా వర్బ్ కూడా ఏముండాలి, సింగులర్ ఉండాలి. అంటే వర్బ్ సింగులర్ అంటే వర్బ్ ఇక్కడ చూడండి, కానీ వర్బ్ ఇక్కడ ఏముంది చూడండి, ఆర్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆర్ అనేది ప్లూరల్ వర్బ్, ఆర్ అనేది ప్లూరల్ వర్బ్. కానీ మీకు ఇక్కడ ఏం కావాలి, ఈజ్. ఈజ్ అనేది సింగులర్ వర్బ్ చూడండి, ఈజ్ అనేది సింగులర్ వర్బ్. దీనే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటారు చూడండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్కి వర్బ్కి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఒప్పందం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ సింగులర్ వచ్చిందనుకో వర్బ్ కూడా సింగులరే రావాలి, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వర్బ్ కూడా ప్లూరలే రావాలి. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఇది సింగులర్ అని చెప్పా కదా, ఇవి సింగిల్గా పనిచేస్తాయి, అందుకే ఇవి సింగులర్ కాబట్టి వర్బ్ కూడా ఇక్కడ ఏం రావాలి, సింగులర్గానే చెప్పాలి. ఈజ్ అనేది వస్తుంది ఇక్కడ. కానీ మీరు అక్కడ ఈజ్ వస్తుందా అనేది మీరు అక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కాదు కాబట్టి జస్ట్ ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనుక్కుంటే చాలు. కాబట్టి ఇప్పుడు ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఎవ్రీథింగ్ దట్లో ఉందా, లేదు. ఐ లైక్ లేదు కదా, టు ఈట్ లేదు. కాబట్టి ఏ పార్ట్లో ఉంది, ఆర్ ఫ్యాటనింగ్. ఈ ప్లేస్లో ఏమొస్తుంది, ఈజ్ ఫ్యాటనింగ్ అనేది వస్తుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి, 5th 6th క్వశ్చన్స్. ఇవి చూడండి, ఇవేంటివంటే ఈడియమ్స్ చూడండి. చెప్పా కదా 2 మార్క్స్ ఈడియమ్స్ వస్తాయని చెప్పా కదా, జాతీయాలు చూడండి. అంటే అక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఒక మీనింగ్ ఉంటుంది, దాని ఇన్నర్ మీనింగ్ వేరే ఉంటుంది చూడండి. ఒకసారి చదవండి, అదేంటి, బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే ఏంటిది, బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టుకుంటుంటారు. అంటే ఏంటిది, వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టుకోవడం అంటే వాళ్ళ గురించి వాళ్ళే పొగుడుకుంటుంటారు అనమాట. అంటే వేరే వాళ్ళు పొగడాలి తప్ప మీ గురించి మీరే పొగుడుకోకూర్చోండి. పొగుడుకోవచ్చు ఎప్పుడంటే మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు పొగుడుకోవాలి తప్ప మామూలుగా కొంతమంది చూడండి ఏం చేస్తుంటారు, ట్రంపెట్ అంటే అదే డోలు కొట్టుకోవడం, అంటే ఎవరి డప్పు వాడే కొట్టుకోవడం అన్నట్టు. వేరే వాళ్ళ డప్పు అంటే మీ గురించి వేరే వాడు పొగడాలి కానీ మీ గురించి మీరే పొగుడుకోకూర్చోడు. అట్లా చెప్పే మీనింగ్ ఉన్న ఆన్సర్ ఆప్షన్ ఏముంది చూడండి ఒకసారి, కండెమ్న్ అదర్సా. కండెమ్న్ అంటే ఖండించడం చూడండి, అంటే రిఫ్యూజ్ చేయడం అన్నట్టు. అంటే ఇతరులకు ఏదన్నా ఆటంకం, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు చెప్పేదాన్ని అంగీకరించకపోవడం, వాళ్ళు చెప్పే ఏదన్నా అగ్రిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదన్నా ఒకటి చెప్తే దాన్ని వ్యతిరేకించడం అన్నట్టు. ఇది వస్తుంది ఆప్షన్, వ్యతిరేకించడం, వేరే వాళ్ళని వ్యతిరేకించడం అని వస్తుందా, రాదు కదా, ఫస్ట్ ఇది రాదు. నెక్స్ట్ ఫాలో అదర్స్ వస్తుందా, అంటే ఇతరుల్ని ఫాలో కావడమా, కాదు కదా. నెక్స్ట్ బీ సెల్ఫ్ రిలయంటా, బీ సెల్ఫ్ రిలయంట్ కూడా రాదు చూడండి. ఎందుకు రాదంటే రిలయంట్ అంటే ఆధారపడ్డం, బీ సెల్ఫ్ రిలయంట్ అంటే వాళ్ళ మీద వాళ్ళే, మన మీద మనమే ఆధారపడ్డం అన్నట్టు చూడండి. అది వస్తుంది ఆప్షన్, రాదు కదా. చూడండి ఇక్కడ వద్దు చూడు ఏముంది, ప్రైజ్ వన్ సెల్ఫ్ అంటే పొగుడుకోవడం, వన్ సెల్ఫ్ అంటే వానికి వాడే పొగుడుకోవడం అన్నట్టు చూడండి. అంటే వాని గురించి వాడే డప్పు కొట్టుకోవడం అన్నట్టు. ప్రైజ్ వన్ సెల్ఫ్, ఎవరి గురించి వాళ్ళే డప్పు కొట్టుకోవడం అన్నట్టు. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే అట్లా ఇచ్చిన సెంటెన్స్లో ఒక మీనింగ్ ఉంటుంది, దాని ఇన్నర్ మీనింగ్ వేరే ఉండొచ్చు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ప్రైజ్ వన్ సెల్ఫ్. వన్ సెల్ఫ్ అంటే వాళ్ళ గురించి వాళ్ళే పొగుడుకోవడం, ప్రైజ్ అంటే పొగుడుకోవడం. నెక్స్ట్ సెకండ్ చూడండి, అంటే 6th క్వశ్చన్ చూడండి, స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ అంటే ఏంటివి, ఇప్పుడు కాఫీ బీన్స్, తర్వాత లేకపోతే ఆల్మండ్స్ ఇవి ఉంటాయి కదా. స్పిల్ అంటే పడిపోవడం అన్నట్టు, స్పిల్ ద బీన్స్ అంటే ఇట్లా కింద పడిపోవడం అన్నట్టు. ఇది కూడా అసలు ఈడియమ్స్ అనేవి పాస్ట్లో ఒక సిచ్యువేషన్ని బట్టి వచ్చేచ్చు అని. ఇవి ఎప్పుడు వాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పట్లో అట్లా లేదు కానీ ఓల్డెన్ డేస్లో ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక కింగ్ని కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక నాయకుడిని ఎన్నుకోవాలనుకో, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు చేతులు ఎత్తడం ఇట్లాంటివి చేయకుండా బీన్స్ని, అంటే బీన్స్ వేద్దాము ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు వైట్ బీన్స్ కానీ బ్లాక్ బీన్స్ కానీ అట్లా కాఫీ బీన్స్ ఉంటాయి కదా, అట్లా వాటిని ఏం చేసేవాళ్ళంటే ఒక్కో దానిలో అంటే వైట్ వేస్తే సెలెక్ట్ చేసుకున్నట్టు, బ్లాక్ వేసిన వాళ్ళు సెలెక్ట్ చేయనట్టు, అట్లా సెలెక్ట్ చేసుకోవడానికి అట్లా వేసేవాళ్ళు అన్నట్టు. అంటే బీన్స్ వేసి చూద్దాం, బీన్స్ వేసి సెలెక్ట్ చేసుకుందాం అన్నట్టుగా చేసేవాళ్ళు అనమాట. కానీ అది రాను రాను కొద్దిగా ఈడియం మారిపోయింది. ఎట్లా మారిపోయింది అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ మీరు ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు
బ్లాక్ బీన్ అంటే ఇది అనుకొని, అంటే ఏదన్నా ఒక దానికి అనుకొని వైట్ బీన్ తీసుకొని ఏదైనా ఇట్లా ఆడుకునేటప్పుడు ఇట్లా చేయి మూసుకొని తీసుకుపోతున్నప్పుడు పొరపాటున ఆ బీన్స్ కింద పడిపోయినాయి అనుకో, అప్పుడు నీకు అప్పుడు ఏమన్నట్టు అంటే బీన్స్ కింద పడిపోతే నీకు అంటే ఆటోమేటిక్గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది ఆ సీక్రెట్ రివీల్ అయిపోయినట్టు. అంటే ఆ బీన్స్ అనేవి వానికి కనిపిస్తాయి. అంటే నువ్వు చేతిలో వైట్ బీన్ తీసుకుపోతున్నావు, బ్లాక్ బీన్ తీసుకుపోతున్నావు, ఆటోమేటిక్గా వాడికి తెలిసిపోతుంది కదా. అంటే ఏంటిది, నువ్వు ఏదైతే సీక్రెట్ చెప్పాలనుకుంటున్నావో అది పొరపాటున రివీల్ అయిపోవడం. అలా చెప్పే ఆప్షన్ ఏముంది చూడు, స్పిల్ ద బీన్స్ అంటే సీక్రెట్ అనేది రివీల్ అయిపోవడం. ఇక చూడు, వేస్ట్ మనీని వేస్ట్ చేయడమా, రాదు కదా. వర్క్ హార్డా, కష్టపడ్డామా, ఇది కూడా రాదు కదా. పర్ఫామ్ మ్యాజిక్ చేయడమా, మ్యాజిక్ కాదు. చూడు ఆన్సర్ ఏమొస్తుంది, గివ్ అవే సీక్రెట్. అంటే సీక్రెట్ అనేది ఇచ్చేయడం, అంటే నీకు తెలియకుండానే సీక్రెట్ ఆటోమేటిక్గా వాడికి తెలిసిపోవడం అన్నట్టు. ఓకేనా, దాన్నే స్పిల్ ద బీన్స్ అంటారు. చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. 7th 8th క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ చెప్పా చూడండి, ఇవేం చేయాలంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చెప్పా కదా, స్పెల్లింగ్స్ కూడా 2 వస్తాయి. చూడండి, ఇప్పుడు ఈ 2 7th క్వశ్చన్ 8th క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్ ఇచ్చా కదా, దీనిలో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే 3 కరెక్ట్గా ఉన్నాయి, ఒకటి స్పెల్లింగ్ తప్పు ఉంది. అదేంటో కనుక్కోవాలి. చూడండి, చెప్పండి ఒకసారి ఏముంది. న్యూసెన్స్ స్పెల్లింగ్ కరెక్టేనా? న్యూసెన్స్ కరెక్టే. చూడండి, స్పెల్లింగ్. నెగ్లిజబుల్ కూడా స్పెల్లింగ్ కరెక్టే. చెప్పా కదా, ఇది మీ నాలెడ్జ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. అంటే మీరు ఇంగ్లీష్లో ఇంతవరకు చదివిన మీ రీడింగ్ స్కిల్స్, మీకు ఇంగ్లీష్ మీద ఉన్న నాలెడ్జ్ని బట్టి మీరు ఇవి చేయగలుగుతారు తప్ప లేకపోతే చేయలేరు. చూడండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే నాకు తెలుస్తుంది స్పెల్లింగ్, కానీ మీకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ నెగ్లిజబుల్ స్పెల్లింగ్ కరెక్టే. నెక్స్ట్ నెగోషియేట్ స్పెల్లింగ్ కరెక్టేనా? చూడు, నెసెసరీ స్పెల్లింగ్ కరెక్టే. ఓకేనా, కాబట్టి అంటే కరెక్ట్ అంటున్నానంటే ఇవి ఇంకా రావు. చూడండి ఆప్షన్స్. నీకు వాడు అడిగింది ఏంటిది, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ కదా. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటంటే నెగోషియేట్. చూడండి, నెగోషియేట్ స్పెల్లింగ్ ఏంటంటే NEGOTIATE. ఓకేనా, నెగోషియేట్ స్పెల్లింగ్ ఏంటంటే NEGOTIATE. ఒకసారి వీటి మీనింగ్స్ చూడండి. న్యూసెన్స్ అంటే తెలుసు కదా, న్యూసెన్స్ అంటే ఏంట్రా వాడు చాలా న్యూసెన్స్ చేస్తున్నాడు అంటే డిస్టర్బ్ కలిగిస్తున్నాడు ఏదో, ఓకేనా అన్నట్టు కదా. తర్వాత నెక్స్ట్ నెగ్లిజబుల్ అంటే తీసుకోకూడని, అంటే అది నెగ్లిజబుల్ రా, అసలు దాన్ని పట్టించుకోవద్దు అంటుంటారు కదా, అది నెగ్లిజబుల్. చూడండి, తర్వాత నెసెసరీ అంటే ఏంటిది, అది నెసెసరీ కంపల్సరీగా చేయాల్సిన పని. ఓకేనా, కంపల్సరీ చేయాల్సిన పని, లేకపోతే దాన్నే నెసెసరీ అంటారు. చూడండి, ఓకేనా. తర్వాత నెగోషియేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంధి కుదుర్చుకోవడం అన్నమాట, అంటే చర్చించుకొని ఒక ఒప్పందానికి రావడం. నెగోషియేషన్ ఆర్ నెగోషియేట్ అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ ఉందనుకో, ఇద్దరు మాట్లాడుకొని ఒక సంధికి రావడం. ఓకేనా, చర్చలు జరుపుకొని ఒక లాస్ట్ ఒక సిచ్యువేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదో ఒక మాటకి రావడం అన్నట్టు, చర్చ చేసుకొని ఒక సంధి కుదుర్చుకోవడం, ఒప్పందం కుదుర్చుకోవడం, దాన్నే నెగోషియేట్ అంటారు. చూడండి, కాబట్టి ఇక్కడ నెగోషియేట్ స్పెల్లింగ్ ఇది వస్తుంది. చూడండి, ఆన్సర్ 3rd ఆప్షన్. చూడండి, నెక్స్ట్ చూడండి, పియర్స్, పిటిఎస్, పర్ష్యూ, పార్ట్నర్. ఇది ఈజీగా తెలిసిపోతుంది. చూడు, పార్ట్నర్ స్పెల్లింగ్ ఏంటిది, పార్ట్నర్ అంటే ఏంటి స్పెల్లింగ్, PARTNER కదా, కానీ ఇక్కడ ఏముంది చూడు, PATRNER. కాబట్టి ఇదే చూడండి, ఇదే ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ స్పెల్లింగ్ ఏం రావాలి, PARTNER. ఇది స్పెల్లింగ్ పార్ట్నర్. ఒకసారి ఇవి కూడా మీనింగ్ చూడండి. పియర్స్ ఇది కరెక్టే స్పెల్లింగ్, కాబట్టి ఇది రాదు. పియర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న నీడిల్తో ఫర్ ఎగ్జాంపుల్ అంటే షార్ప్గా ఉన్న నీడిల్ని తీసుకొని కుచ్చడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెలైన్ బాటిల్ ఎక్కించేటప్పుడు నీడిల్ తీసుకొని కుచ్చుతారు కదా, అట్లా ఒక షార్ప్ పాయింట్ని ఏదైనా ఒక దానిలోకి ఇట్లా అంటే చొప్పించడాన్ని లేకపోతే ఇట్లా కుచ్చడాన్నే పియర్స్ అంటచ్చు అని. ఓకేనా, పియర్స్ అంటే ఏదైనా రంధ్రం చేయడం అన్నట్టు, ఒక షార్ప్ నీడిల్తో రంధ్రం చేయడం, దాన్నే పియర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ పిటిఎస్. మీకు ఒక వర్డ్ తెలుసు ఏంటిది, పిటి అంటే ఐ పిటి ఆన్ హర్ అంటే ఏంటి, ఆమెను చూస్తే చాలా జాలేస్తుందిరా. పిటి అంటే ఏంటి, జాలి కలగడం కదా, అట్లా పిటిఎస్ అంటే వాళ్ళని చూస్తే జాలి కలుగుతూ ఉంది, ఆమెను చూస్తే నాకు జాలి కలుగుతూ ఉంది అన్నట్టు చూడండి. అంటే బాధ కలగడం, అంటే వాళ్ళని చూసి మీకు ఏదైనా జాలి కలగడం, బాధ కలగడం, దాన్ని పిటిఎస్ అంటారు చూడండి. నెక్స్ట్ పర్ష్యూ అంటే కొనసాగించడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కూడా ఐ యామ్ పర్ష్యూయింగ్ మై డిగ్రీ,
పర్స్యూయింగ్ అని చెప్తుంటా చూడు. పర్స్యూయింగ్ అంటే కొనసాగించడం. నేను ఇప్పుడు నా డిగ్రీని కొనసాగిస్తున్నాను ఉత్సాహంతో, అంటే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఐఎమ్ పర్స్యూయింగ్ మై బీటెక్ డిగ్రీ, అట్లా ఐఎమ్ పర్స్యూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. పర్స్యూ అంటే చేయడం, కొనసాగించడం అనేది చూడండి. కాబట్టి ఇది కూడా కరెక్ట్, అంటే స్పెల్లింగ్ ఏం దీనిలో కూడా మిస్టేక్ లేవు కాబట్టి ఈ 3 రావు. ఆప్షన్ ఏమొస్తుంది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే పార్ట్నర్. పార్ట్నర్ అంటే తెలుసు కదా, ఏం పార్ట్నర్ చెప్పు, కిక్ సినిమాలో వస్తుందిగా కలుద్దాం పార్ట్నర్ అంటారు చూడు, అట్లా. ఓకేనా, పార్ట్నర్ స్పెల్లింగ్ అది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 క్వశ్చన్స్ రాశాను. ఇవి చూడండి, చెప్పా కదా 2 సినానిమ్స్ వస్తాయి, 2 యాంటనిమ్స్ వస్తాయి అని చెప్పా కదా. ఫస్ట్ 2 క్వశ్చన్స్ 9, 10 క్వశ్చన్స్ సినానిమ్స్ చూడండి. తర్వాత 11, 12 క్వశ్చన్స్ ఏమో యాంటనిమ్స్ చూడండి. చెప్పా కదా సినానిమ్స్ అంటే ఏంటిది, సేమ్ మీనింగ్ వర్డ్స్, అంటే పర్యాయ పదాలు, నానార్థాలు అని వస్తాయి చూడండి. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదాలు అన్నట్టు చూడండి. ఓకేనా, యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఒకసారి ఫస్ట్ ఇది చూడండి, ఒకసారి ఇంప్లోర్. ఇంప్లోర్ అంటే ఏంటో కాదు, ఇక్కడ చూడండి. వీటికి కొన్ని రూట్ వర్డ్స్ ఉంటాయి, అవి నేను తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో నేను వొకాబులరీ ఎలా చదవాలో చెప్పినప్పుడు వాటి అన్నిటికీ తర్వాత నేను వీటికి మామూలుగా వొకాబులరీ గుర్తుపెట్టుకోవాలంటే నిమోనిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా కొన్ని షార్ట్ ట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కొన్ని రూట్ వర్డ్స్ ద్వారానో, ప్రిఫిక్సెస్ ద్వారానో, సఫిక్సెస్ ద్వారానో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అవి వొకాబులరీ అట్లా ఒక వీడియో చేసినప్పుడు ఎలా చెప్పాలో నేను దానిలో చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇంప్లోర్ అంటే అర్థించడం. ఫర్ ఎగ్జాంపుల్ వేడుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుని దగ్గర పోయిన ఏమని వేడుకుంటావు, దేవుడా నాకు తొందరగా జాబ్ వచ్చేలా చూడు దేవుడా అని ప్రార్థించడం అన్నట్టు. ఇంప్లోర్ అంటే ఏంటిదంటే ప్రార్థించడం, వేడుకోవడం అన్నట్టు. దానికి ఏమడిగిన నేను సినానిమ్. సినానిమ్ అంటే సేమ్ వర్డ్. ఏది అనిపిస్తుంది చెప్పండి. హానర్ అంటే ఏంటిది, గొప్ప అని. హానరబుల్ చీఫ్ మినిస్టర్, గొప్ప అనేది వస్తుందా, దానికి రాదు కదా. సినానిమ్ సేమ్ మీనింగ్ వర్డ్. తర్వాత కమాండ్ చేయడం, అది ఏదైనా ఆర్డర్ కమాండ్ చేసినట్ట చెప్పే, అది కాదు కదా, కాబట్టి ఇది రాదు. రెఫ్యూజ్ చేయడమా అంటే వ్యతిరేకించడం, రెఫ్యూజ్ చేయడం కూడా రాదుగా. ఆప్షన్ ఏమొస్తుంది, ప్లీడ్. దీనిలోనే రూట్ వర్డ్ ప్రిఫిక్స్ ఉంది చూడు. ప్లీజ్ రా, నేను చెప్పినట్టు చేయరా అంటుంటావు చూడు. ప్లీజ్ అంటే ఏంటిది, అడగడం, రిక్వెస్ట్ చేయడం. అంటే నాకు ఇది చేయరా అని చెప్పి ఏమంటావు, ప్లీజ్ అంటావు కదా. అట్లాగే ఇక్కడ చూడు ఏముంది, ప్లీడ్. ఓకేనా, ఇక్కడ కూడా ఏం చెప్పిన, ఇంప్లోర్ అంటే వేడుకోవడం, అర్థించడం, అంటే రిక్వెస్ట్ చేయడం అన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ప్లీడ్ వస్తుంది చూడు. నెక్స్ట్ గ్లోరియస్. గ్లోరీ అంటే ఏంటిదంటే గ్రేట్ అచీవ్మెంట్ అన్నట్టు, ఏదైనా గొప్పగా సాధించడం, అంటే అందం, అంటే ఆ విక్టరీ అనేది చాలా అందంగా ఉండడం, అంటే అందరినీ కనువిందు చేయడం, అంటే నువ్వు సాధించిన దాంతో ప్రతి ఒక్కరూ ఇంప్రెస్ అవ్వడం అన్నట్టు. ఓకేనా, గ్లోరియస్ అంటే ఇంప్రెస్ కావడం, నువ్వు సాధించే విజయం అంత గొప్పగా ఉంది అన్నట్టు. అట్లా సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏముంది చెప్పు. జెంటిల్ వస్తుందా. జెంటిల్ అంటే ఏంటిది, దయగలిగిన, లేకపోతే కైండ్నెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాధుగుణం కలిగిన, ఇట్లా వస్తుంది చూడు. రాదు కదా గ్లోరియస్ అంటే. కాబట్టి నెక్స్ట్ అన్యూజువల్. అన్యూజువల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా లేని. యూజువల్ అంటే సాధారణమైన, అన్యూజువల్ అంటే సాధారణంగా లేని. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ అన్యూజువల్ పర్సన్ అంటే వాడు అందరికంటే అందరిలాగా ఉంటాడు, కొంచెం డిఫరెంట్గా ఉంటాడు అని. ఓకేనా, కాబట్టి అసాధారణమైన అని ఏదమన్నా వస్తుందా ఇక్కడ, రాదు కదా. నెక్స్ట్ థర్డ్ది ఏంటిది, ఎనార్మస్. ఎనార్మస్ బిల్డింగ్స్, ఎనార్మస్ మౌంటైన్స్ అంటుంటారు చూడండి. ఎనార్మస్ అంటే చాలా పెద్దదైన, లేకపోతే అపారమైన, విస్తారమైన అని చెప్తుంటారు చూడండి. అంటే చాలా పెద్దది అన్నట్టు. ఎనార్మస్ అంటే చాలా పెద్దది, లేకపోతే చాలా ఏమన్నట్టు అంటే ఇప్పుడు మౌంటైన్స్ కొన్ని చాలా విస్తారంగా ఉంటాయి, లేకపోతే బిల్డింగ్స్ కొన్ని ఎనార్మస్ బిల్డింగ్స్ ఉంటాయని చెప్తారు కదా. కాబట్టి అది, కాబట్టి గ్లోరియస్కి ఎనార్మస్ అనేది వస్తుందా, రాదు కదా. ఇక్కడ చూడు నెక్స్ట్ ఏముంది చూడు, స్ప్లెండిడ్. హీ డిడ్ ఏ స్ప్లెండిడ్ వర్క్ అంటే ఏంటిదంటే వాడు చేసిన వర్క్ అనేది అందరినీ కనువిందు చేసింది. స్ప్లెండిడ్ అన్నా కానీ ఏమొస్తుంది అంటే గ్రేట్ విక్టరీ. స్ప్లెండిడ్. ఓకేనా, స్ప్లెండిడ్ అంటే గ్రేట్ విక్టరీ, అంటే గొప్ప విజయం, లేకపోతే అందరినీ కనువిందు చేసే విజయం, అందరూ ఇంప్రెస్ అయ్యే విజయం అన్నట్టు. కాబట్టి గ్లోరియస్ అన్న స్ప్లెండిడ్ అన్న రెండు సేమ్ చూడండి. కాబట్టి 4th ఆప్షన్ వస్తుంది. ఓకేనా, ఇట్లా నేర్చుకోవాలి చూడండి. అట్లా నేర్చుకోవడం వల్ల మీకు మిగతా వర్డ్స్కి కూడా మీనింగ్ ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకే, వీటికి షార్ట్ కట్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను నెక్స్ట్ క్లాస్లలో చెప్తాను. అంటే వొకాబులరీ చెప్పినప్పుడు చెప్తాను చెప్పినా కదా. అంటే వీటిని మన తెలుగులో కూడా ఎట్లా కన్వర్ట్ చేసుకొని మన ఓన్ వేలో ఎలా నేర్చుకోవాలో కూడా నేను తర్వాత చెప్తా. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 11th యాంటనిమ్ చూడండి. 11th 12th యాంటనిమ్ అంటే వ్యతిరేక పదాలు. ఫస్ట్ది చూడండి, విజిలెంట్. ఇది ఇక్కడ చూడండి, మీరు ఒకలాగా గుర్తుపెట్టుకోవచ్చు చూడు.
విజిల్. విజిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కుక్కర్ విజిల్ వస్తుందంటే దాని మీనింగ్ ఏంటిది అంటే ఏదో ఏమన్నట్టు, కుక్కర్ విజిల్ అంటే విజిల్ రావాల్సిన విజిల్స్ అన్నీ వచ్చేసినాయి, ఇంకా తర్వాత విజిల్ వస్తుంది. లేకపోతే ట్రైన్ వస్తున్నప్పుడు ఏదైనా విజిల్ వేయడం, పోలీసులు వచ్చేటప్పుడు ఏదైనా విజిల్ వేస్తుంటే దాని మీనింగ్ ఏంటి అంటే జాగ్రత్తగా ఉండు అని కదా, కాషియస్ అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ నేను ఏమడుగుతున్నా, యాంటనిమ్ అంటే వ్యతిరేక పదం. విజిలెంట్ అంటే జాగ్రత్తగా ఉండడం, లేకపోతే కేర్గా ఉండడం, అంటే చూసుకొని ఆచితూచి ఉండడం అన్నట్టు. కాబట్టి కాషియస్ అన్న సేమ్ మీనింగ్ వర్డ్, అంటే జాగ్రత్తగా ఉండడం అనే. కాబట్టి ఇది దీనికి సినానిమ్ అవుతుంది కానీ యాంటనిమ్ కాదు, కాబట్టి ఇది రాదు. అలర్ట్, ఫ్లడ్స్ వస్తున్నాయి అలర్ట్గా ఉండండి అంటుంటారు కదా, అలర్ట్ అన్నా కానీ జాగ్రత్తగా ఉండండి అన్నట్టే కదా. కాబట్టి ఇది కూడా దీనికి సినానిమ్ అవుతుంది, ఇది కూడా రాదు ఆప్షన్. నెక్స్ట్ వ్యారీ అన్నా కానీ జాగ్రత్తగా ఉండడమే చూడండి. ఇవి అందుకే చెప్తున్నా కదా, నంబర్ ఆఫ్ వర్డ్స్ మీరు రోజు నేర్చుకోగలిగితే వస్తాయి చూడండి. అందుకే రీడింగ్ బాగా చేయాలి అనేది అందుకే. వ్యారీ అన్నా కానీ జాగ్రత్తగా ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేర్గా ఉండడం అన్నట్టు. కాబట్టి ఇది కూడా దీనికి సినానిమ్ అవుతుంది. నాకేం కావాలి ఇప్పుడు, యాంటనిమ్ కావాలి కదా. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ర్యాష్ అనే దానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి చూడండి. ఒకటి నాకు స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయిరా అని చెప్తారు. ర్యాషెస్ అంటే స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి చూడు, పింపుల్స్ లాగా, అంటే ఎర్రగా వస్తాయి కదా, ఆ ర్యాష్ ఒకటి. ఇంకో ర్యాష్, వాడు ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అంటుంటాడు. ర్యాష్ అంటే ఎట్లా పడితే అట్లా, అంటే సక్రమంగా నడపలేదు, ఎట్లా పడితే ర్యాష్ బిహేవియర్, ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అంటారు కదా. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండడానికి ఆపోజిట్ ఏమొస్తుంది, ర్యాష్ అనేది వస్తుంది చూడండి. కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్, ఇది కూడా చాలా ఈజీ చూడండి. మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారు కదా మామూలుగా టీవీలో, టూత్ బ్రష్ చూపించి ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉంది అని ఇట్లా అంటుంటారు కదా. ఫ్లెక్సిబుల్ అంటే సాగే గుణం కలిగిన, ఓకేనా, అంటే ఎలాస్టిసిటీ అంటే ఎలాస్టిక్గా ఉండడం, అంటే ఎట్లా తిప్పినా తిరగడం అన్నట్టు, ఓకేనా. కాబట్టి ఫ్లెక్సిబుల్ అనే దానికి మీనింగ్ ఏంటంటే సాగే గుణం కలిగిన. దానికి ఏమడిగినా నేను, యాంటనిమ్ అంటే వ్యతిరేక పదం కదా. కాబట్టి ఇక్కడ చూడు, ఇవి కూడా కొన్ని రూట్ చెప్పే కదా, గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, సప్పుల్ వస్తుందా, సప్పుల్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడండి. సప్పుల్ అంటే చెప్పల్ అని గుర్తుపెట్టుకోండి. చెప్పులు సాగే గుణం కలిగి ఉంటాయో ఉండవా, చెప్పులు. సప్పల్ అంటే చెప్పులు అని గుర్తుపెట్టుకో. చెప్పులు సాగే గుణం ఉంటాయో ఉండవా. ఇప్పుడు మీరు చెప్పులు తీసుకుని ఇట్లా అంటే సాగుతాయి కదా. కాబట్టి ఇది దానికి సినానిమ్ అవుతుంది కదా. ఫ్లెక్సిబుల్ సప్పులు రెండు ఒకటే, కాబట్టి సినానిమ్. కాబట్టి ఇది రాదు, నాకు కావాల్సింది యాంటనిమ్. తర్వాత నెక్స్ట్ సాఫ్ట్ అన్నా కానీ ఏంటిది, శృతి మెత్తని అన్నట్టు, సాగే గుణం కలిగింది సాఫ్ట్ అంటుంటాం కదా అట్లా. కాబట్టి సాఫ్ట్ అనేది రాదు. జెల్లీస్ ఇవన్నీ సాఫ్ట్గా ఉంటాయి కదా, ఓకేనా. కాబట్టి సాఫ్ట్ రాదు, నాకు కావాల్సింది యాంటనిమ్ చూడు, వ్యతిరేక పదం. స్టిఫా, స్టేల్ అన్నా కానీ సాగే గుణం కలిగిన అని. స్టేల్ అన్నా కానీ ఏమొస్తుంది అంటే, స్టేల్ అన్నా సేమ్ మీనింగ్ ఏంటిది, ఎట్లా పడితే అట్లా, నువ్వు ఎట్లా కావాలంటే అట్లా తిరగడం, ఓకేనా, నువ్వు ఎట్లా తిప్పినా కానీ తిరగడం అన్నట్టు. అంటే నీకు ఎలా కన్వర్ట్ కావాలనుకుంటే అలా సాగే గుణం కలిగి ఉండడం స్టేల్ అన్నా కానీ. కాబట్టి అది ఆన్సర్ రాదు. ఆన్సర్ ఏమొస్తుంది, ఆపోజిట్ వర్డ్ అంటే స్టిఫ్ అంటే గట్టిగా ఉండడం. గట్టిగా ఉంటే సాగుతుంది అది. స్టిఫ్నెస్, అదే బాగా స్టిఫ్గా ఉందిరా, అది స్టిఫ్గా ఉంటే నువ్వు ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతుంది, అది తిరగదు కదా. కాబట్టి ఫ్లెక్సిబుల్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే స్టిఫ్ చూడండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి, ఓకేనా. ఇప్పటి వరకు ఇంతకుముందు మనం యాంటనిమ్స్ సినానిమ్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే వీటిలో కూడా దేని నుంచైనా అడగొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో గ్రామర్ అన్న అడగొచ్చు, వొకాబులరీ బేస్డ్ అయినా అడగొచ్చు, లేకపోతే అండర్స్టాండింగ్ బేస్డ్ అయినా అడగొచ్చు చూడండి. ఒకసారి 13 క్వశ్చన్ చూడండి. ద స్టూడెంట్స్ వెంట్ దేర్ డాష్ క్లాసెస్ ఆఫ్టర్ ద మార్నింగ్ అసెంబ్లీ. అంటే ఇక్కడ చూడండి, ద స్టూడెంట్స్ వెంట్ దేర్ డాష్ క్లాసెస్, స్టూడెంట్స్ అంతా వెళ్ళారు వాళ్ళ క్లాసెస్కి మార్నింగ్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత. అంటే మామూలుగా ప్రేయర్ జరుగుతుంది కదా మార్నింగ్ పూట, అది అంత అసెంబ్లీ ఇట్లా అసెంబ్లీ అయ్యి ఏం చేస్తారు, ప్రేయర్ చేసి ఎవరి క్లాసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అట్లా. వెంట్ దేర్ డాష్ ఏమొస్తా చెప్పండి, డాష్ క్లాసెస్, రెస్పెక్టివ్ క్లాసెసా, రెస్పెక్టబుల్ క్లాసెసా, రెస్పెక్ట్ఫుల్ క్లాసెసా, లేకపోతే రెస్పెక్టెడ్ క్లాసెసా. ఈజీగా చెప్పొచ్చు చూడండి. అందుకే చెప్పినా కదా సేమ్ మీనింగ్ ఉన్నట్టు ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ చేస్తాయి చూడండి. వీటిలో ఇక చూడండి, రెస్పెక్ట్ఫుల్ అంటే ఏంటిది, గౌరవప్రదమైన, ఓకేనా. అంటే రెస్పెక్ట్ఫుల్ అంటే గౌరవప్రదమైన, వాళ్ళ గౌరవప్రదమైన క్లాస్లోకి పోతారా, పోరు కదా, మీనింగ్ రాదు కదా. అట్లాగే రెస్పెక్ట్, ఇక్కడ చూడు రెస్పెక్టబుల్ క్లాసెసా, రెస్పెక్టబుల్ అన్నా గౌరవప్రదమైననే, ఓకేనా. కాబట్టి అది రాదు.
తర్వాత ఫోర్త్ది చూడు రెస్పెక్టెడ్ అన్న గౌరవప్రదమైనని. ఈ మూడు రెస్పెక్ట్కి సంబంధించిన వర్డ్స్ చూడండి. ఒక్క వర్డ్ ఉంది చూడండి, రెస్పెక్టివ్ క్లాసెస్. ఇది కరెక్ట్ ఆన్సర్. రెస్పెక్టివ్ అంటే రెస్పెక్ట్ కాదు చూడండి, రెస్పెక్టివ్ అంటే వాళ్ళ క్లాస్కి అంటే వాళ్ళకు సంబంధించిన క్లాసెస్కి వెళ్ళిపోయారు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెక్షన్ వాళ్ళు ఏ సెక్షన్ క్లాస్కి, బి సెక్షన్ వాళ్ళు బి సెక్షన్ క్లాస్కి, అట్లా. రెస్పెక్టివ్ క్లాసెస్ అంటే ఎవరి క్లాసెస్కి వాళ్ళు వెళ్ళిపోవడం అన్నట్టు, వాళ్ళకు సంబంధించిన. రెస్పెక్టివ్ అంటే ఎవరి కేటగిరీకి సంబంధించిన క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయారు అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి వర్డ్స్ కూడా అట్లా బాగా నేర్చుకోవాలి చూడండి. ఇంకా మిగతా ఈ మూడు అనేవి గౌరవప్రదమైన లేకపోతే రెస్పెక్ట్ మేనర్లో చెప్పేదానికి వాడతా చూడండి. ఓకేనా? హానరబుల్ లేకపోతే రెస్పెక్ట్ఫుల్, రెస్పెక్టబుల్ అన్న రెస్పెక్టే అంటే రెస్పెక్ట్నే చెప్తుంది, రెస్పెక్ట్ఫుల్ అన్న రెస్పెక్ట్నే చెప్తుంది, రెస్పెక్టెడ్ అన్న రెస్పెక్ట్ అనే చెప్తుంది చూడండి. కానీ రెస్పెక్టివ్ అంటే వాళ్ళకి సంబంధించిన, ఓకేనా, వాళ్ళకి సంబంధించిన క్లాసెస్కి వెళ్ళారు అనేది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ద గవర్నమెంట్ హ్యాజ్ వార్న్డ్ ద ట్రేడర్స్ నాట్ టు డాష్ ఆనియన్స్. గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చిందంట చూడు. ద గవర్నమెంట్ హ్యాస్ వార్న్డ్ ద ట్రేడర్స్. ట్రేడర్స్ ఉంటారు కదా ఇప్పుడు, అంటే వ్యాపారస్తులు, మధ్యవర్తులు కానీ ఇట్లా చేస్తుంటారు కదా, మధ్య దళారులు ఇట్లా ఏం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యవర్తులు ఉంటారు కదా కొంతమంది, ఇట్లా కొని అమ్ముతారు కదా, అట్లా ద గవర్నమెంట్ హ్యాస్ వార్నింగ్ ఇచ్చిందంట చూడు. ఎందుకు వార్నింగ్ ఇచ్చిందంట అంటే ద గవర్నమెంట్ హ్యాస్ వార్న్ ద ట్రేడర్స్ నాట్ టు డాష్ ద ఆనియన్స్. నాట్ టు డాష్ ఆనియన్స్ అంటే ఎందుకు అట్లా ఇస్తుంది చూడు. డాష్ ఆనియన్స్, గ్రాస్ ఆనియన్సా, హోడ్ ఆనియన్సా, కంబైన్ ఆనియన్సా, బల్క్ ఆనియన్సా, ఏమని వార్నింగ్ ఇచ్చిందంట అంటే ఇక్కడ చూడండి. ఒకసారి ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఆనియన్స్ బాగా ఎక్కువ ఒకవేళ పంట వచ్చింది అనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది గోడౌన్స్లో దాచుకుంటారు. దాచుకొని రేట్ తక్కువగా ఉన్నప్పుడు అట్లాగే స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే రేట్ హైక్ అవుతుందో అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళంతా వాటిని బయటికి తీసుకొచ్చి అప్పుడు అమ్ముకుంటారు అనమాట. దాన్ని గవర్నమెంట్ అట్లా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిందంట చూడండి. ద గవర్నమెంట్ హ్యాస్ వార్న్డ్ ద ట్రేడర్స్కి వార్నింగ్ ఇచ్చింది. ఏమని? అట్లా రేట్ తక్కువ ఉన్నప్పుడు అట్లాగే స్టోర్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ రేట్ ఎక్కువైనాక అమ్ముతున్నారని చెప్పేసి. కాబట్టి అలా చెప్పే మీనింగ్ ఉన్న వర్డ్ ఏముంది? బల్క్, ఎక్కువగా నిల్వ చేసుకుంటున్నారా, బల్క్ అనేది వస్తుంది. ఇక్కడ చూడు సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ ఉంటాయని చెప్పే కదా. ఎక్కువ ఆనియన్స్ నిల్వ చేసుకోవడం కాదు ఇక్కడ కావాల్సింది, ఇల్లీగల్గా నిల్వ చేసుకోవడం. నిల్వ చేసుకోవడం అంటే ప్రతి ఒక్కరు నిల్వ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నిల్వ చేసుకుంటారు కానీ వాటిని వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ నాకేం చెప్పాలంటే అది ఇల్లీగల్గా నిల్వ చేసుకోవడం అని చెప్పే వర్డ్ రావాలి. దీనిలో ఇల్లీగల్ అనేది లేదు చూడు. అట్లాగే కంబైన్ అంటే కలపడం, కాబట్టి కంబైన్ అన్నా కానీ రాదు. నెక్స్ట్ గ్రాస్, నీ గ్రాస్ శాలరీ ఎంత, నీ నెట్ శాలరీ ఎంత అని అడుగుతారు చూడు. గ్రాస్ శాలరీ అంటే నీ మొత్తం శాలరీ, కాబట్టి ఇక్కడ మొత్తం అనేది కూడా రాదు. ఒక వర్డ్ ఉంది చూడు, ఏం వర్డ్? హోల్డ్. హోల్డ్ అంటే హెచ్ఓఏఆర్డి. హోల్డ్ అంటే ఇది చెప్పా కదా, ఇల్లీగల్గా ఏదైనా సరుకుని దాచిపెట్టుకోవడం. ఓకేనా? నిల్వ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నువ్వు దాచిపెట్టుకున్న దాన్ని ఇల్లీగల్గా దాచిపెట్టుకోవడం అన్నట్టు. హోల్డ్ అంటే హోర్డింగ్ అంటే నువ్వు దాన్ని ఇల్లీగల్గా నిల్వ చేసుకొని ఉంటే దాన్నే హోర్డింగ్ అని అంటారు చూడు. ఓకేనా? 15th 16th క్వశ్చన్స్ ఏంటివంటే ఇవి 1 word సబ్స్టిట్యూషన్స్ చూడండి. అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని ఒకటే వర్డ్లో ఎలా చెప్పాలి చూడండి. ఒకసారి 15 క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ వెరీ రిజర్వ్డ్ ఇన్ స్పీచ్. ఏ పర్సన్ అయితే తక్కువగా మాట్లాడతాడో ఆ పర్సన్ని ఏమంటారు? ఓకేనా? ఒక పర్సన్ చాలా తక్కువగా మాట్లాడే పర్సన్, అతన్ని ఏమంటారు చెప్పండి. ఫస్ట్ది చూడండి, కాన్ఫిడెంట్ పర్సన్ అంటారా? కాన్ఫిడెంట్ అంటే ఏంటిది? ఆత్మవిశ్వాసం గల, ఓకే, అంటే ధైర్యంగా మాట్లాడడం, ఏదైనా కానీ పర్ఫెక్ట్గా చెప్పడం. నెక్స్ట్ సెకండ్ది చూడండి, రెటిసెంట్ అంటే ఏంటిది? రెటిసెంట్ అంటే సేమ్ వస్తుంది చూడండి. ఏ పర్సన్ వెరీ రిజర్వ్డ్ ఇన్ స్పీచ్ అని వస్తుంది. ఓకేనా? కాబట్టి రెటిసెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ చూడండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, థర్డ్ది చూడండి, అడమెంట్ అంటే ఏంటిది? అడమెంట్ అంటే మొండిగా ప్రవర్తించే వ్యక్తి. ఓకేనా? అడమెంట్ అంటే మొండిగా ప్రవర్తించే వ్యక్తి, కాబట్టి ఇది కూడా రాదు కదా. నేనేం చెప్పినా తక్కువ మాట్లాడే వ్యక్తి అని చెప్పా కదా, కాబట్టి అడమెంట్ అనేది రాదు. ఫోర్త్ ఆప్షన్ ఎలోక్వెంట్ కదా. ఎలోక్వెంట్ అంటే ఏంటంటే వక్త అన్నట్టు, అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. ఇక్కడ అనర్గళంగా మాట్లాడే వ్యక్తి అని చెప్పానా? కాదు కదా, కాబట్టి ఇది రాదు. అడమెంట్ అంటే మొండిగా ప్రవర్తించే వ్యక్తి.
అంటే ఏది చెప్పినా వినడు అనమాట, అతను అనుకునేదే చేయాలి అన్నట్టుగా చేసే వ్యక్తి. ఇది రాదు. రెటిసెంట్ చూడండి, రెటిసెంట్ అంటే చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి. సేమ్ ఇది అదే కదా, ఎ పర్సన్ వెరీ రిజర్వ్డ్ ఇన్ స్పీచ్ అంటే తక్కువగా మాట్లాడే వ్యక్తినే రెటిసెంట్ పర్సన్ అంటారు చూడండి. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో ఇది కరెక్ట్ చూడండి, మిగతావి తప్పు అయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ప్లేస్ వేర్ క్లోత్స్ ఆర్ కెప్ట్ అంటే ఏ ప్లేస్లో అయితే దుస్తులు ఉంచుతారో ఆ ప్లేస్ని ఏమంటారు? ఏ ప్లేస్ వేర్ క్లోత్స్ ఆర్ కెప్ట్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఈఆర్ కాదు ఏఆర్ చూడండి. హ్యాంగర్ అంటే HANGAR ఉంది అక్కడ, ఓకేనా. ఒకసారి ఇక్కడ చూడండి, రెండింటికి డిఫరెన్స్ ఏందో కూడా నేను చెప్తాను. ఏ ప్లేస్ వేర్ క్లోత్స్ ఆర్ కెప్ట్, బట్టలు పెట్టే ప్లేస్ని ఏమంటారు? ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏముంది? కఫిన్. కఫిన్ అంటే మీకు నేను క్లోజ్ టెస్ట్ చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే కఫిన్ అంటే ఏంటంటే శవపేటిక, ఓకేనా. క్లోజ్ టెస్ట్లో కూడా ఈ వర్డే వస్తుంది సేమ్, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. కఫిన్ అంటే శవపేటిక చూడండి, శవాన్ని పెట్టే ఆ పేటిక ఉంటుంది కదా, దాన్నే కఫిన్ అంటారు చూడండి, COFFIN. కాబట్టి కఫినా, నేనేం చెప్తున్నా, దుస్తులు పెట్టే ప్లేస్ని ఏమంటారు? హ్యాంగర్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ రెండు వర్డ్స్ ఉంటాయి, ఒకటి హ్యాంగర్, రెండవది హ్యాంగర్. HANGER ఒకటి, HANGAR ఒకటి చూడండి. రెండింటికి తేడా ఏంటంటే, ఈ హ్యాంగర్ ఏంటో మీకు తెలుసు. హ్యాంగర్ అంటే మామూలుగా మనం దుస్తులు హ్యాంగర్ తగిలిస్తాం కదా, దాన్ని హ్యాంగర్ అంటాం, ఓకేనా. HANGER హ్యాంగర్ అంటే ఏంటంటే ఏ ప్లేస్ వేర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ ప్లేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద విమానాలు ఉండే ప్లేస్ని, పెద్ద ప్లేస్ అంటే విమానాలు ఆగే స్థలం ఉంటుంది కదా, దాన్నే హ్యాంగర్ అంటారు చూడండి. ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ అట్లాంటివి ఆగే ప్లేస్నే హ్యాంగర్ అంటారు చూడండి. కాబట్టి ఈ హ్యాంగర్ అంటే అదే చూడండి, అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఉండే ప్లేస్. ఇది ఉందా ఏమన్నా అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఉండే ప్లేస్? అది కాదు కదా. నెక్స్ట్ థర్డ్ది షాఫ్ట్ చూడండి, ఇది కూడా తప్పు. ఎందుకు తప్పు అంటే, షాఫ్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ అన్నట్టు. షాఫ్ట్ అంటే ఏదైనా ఒక మిషన్స్కి రెండు వైపుల నుంచి ఒక రాడ్ కనెక్ట్ చేస్తాం కదా, ఐరన్ రాడ్, దాన్ని షాఫ్ట్ అనొచ్చు. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, షాఫ్ట్ అంటే మనం ఏదైనా పరికరాలకి పిడిలాగా వాడతాం కదా, ఇప్పుడు కత్తులకి లేకపోతే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా కొన్ని, వాటికి పట్టుకోవడానికి ఒక పిడిలాగా వాడతామా, దాన్ని కూడా షాఫ్ట్ అంటారు చూడండి. కాబట్టి ఇది షాఫ్టా అంటే ఇదైతే ఆన్సర్. దుస్తులు పెట్టే ప్లేస్ కదా నేను చెప్పింది, కాబట్టి ఏ ప్లేస్ వేర్ క్లోత్స్ ఆర్ కెప్ట్ ఆన్సర్ ఏంటిదంటే వార్డ్రోబ్ చూడండి. వార్డ్రోబ్ అంటే దుస్తులు పెట్టే అలమారా అన్నట్టు. ఏదైతే బట్టలు పెట్టుకుంటారో మామూలుగా దుస్తులు ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ ప్లేస్ని, ఓకేనా, దుస్తులు పెట్టే అలమారాని ఏమంటారంటే వార్డ్రోబ్ అంటారు చూడండి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంది? 4th ఆప్షన్ చూడండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం చూడండి. ఇప్పటివరకు 16 క్వశ్చన్స్ అయిపోయినాయి. 17, 18 క్వశ్చన్స్ చూడండి. ఈ రెండు దేని మీద అంటే ఫస్ట్ 17 క్వశ్చన్ ఏమో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద, 18 క్వశ్చన్ ఏమో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ మీద చూడండి. చెప్పా కదా ఇంగ్లీష్లో ఏదైనా ఈజీ టాపిక్స్ ఉన్నాయంటే ఈ రెండే చూడండి. ఎందుకంటే ఇవి చెయ్యాలంటే జస్ట్ వితిన్ సెకండ్స్లో చేసి వెళ్ళిపోవచ్చు, ఓకేనా. ఈ క్వశ్చన్స్ని చదివి ఆన్సర్ పెట్టాలనుకున్నా పెట్టలేము చూడండి. అంటే మొత్తం ఆ క్వశ్చన్ చదివి మళ్ళీ ఒక్కొక్క ఆప్షన్ చదివి ఆన్సర్ పెట్టుకుంటూ పోతా అంటే టైం వేస్ట్ చూడండి, ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత ఈజీగా చేస్తానో చూడండి. మీకు నేను మళ్ళీ టాపిక్ చెప్పినప్పుడు ఇంకా బాగా వస్తుంది, ఓకేనా. టాపిక్ చెప్పినప్పుడు మీరే ఆటోమేటిక్గా అది ఎట్లా చేయాలో తెలుస్తుంది చూడండి. జస్ట్ చెప్పే కదా, వర్బ్ ఫామ్ తెలిస్తే ఆటోమేటిక్గా ఈ రెండు తెలిసిపోతాయి. ఒకసారి ఫస్ట్ చూడండి. ఫస్ట్ది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, సెకండ్ది యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ చూడండి. రెండు గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పిన జస్ట్ చిన్న కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోవాలి చూడండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం చేయాలంటే జస్ట్ టెన్స్ని మార్చాలి. ఏం చేయాలంటే టెన్స్ని చేంజ్ చేయాలి చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ని చేంజ్ చేయడం అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ప్రజెంట్ టెన్స్ ఇచ్చినాడు అనుకో, వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఇస్తే మీరు పాస్ట్ టెన్స్లో చేయాలి. వాడే పాస్ట్ టెన్స్లో ఇచ్చినాడు అనుకో, మీరు దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చేయాలి చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే దాన్నే పాస్ట్ ఆఫ్ పాస్ట్ అంటారు చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ ఆఫ్ పాస్ట్, ఓకేనా. ప్రజెంట్ టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటంటే వర్బ్ V1 ఉంటే దాన్ని పాస్ట్ టెన్స్లో రాసినప్పుడు వర్బ్ V2 లాగా రాయాలి. అట్లాగే వాడే వర్బ్ V2లో ఇస్తే మీరు దాన్ని హ్యాడ్ ప్లస్ V3గా రాయాలి చూడండి, ఓకేనా. జస్ట్ ఆ వర్బ్ ఫామ్ని బట్టి తెలిసిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి నేను ఎట్లా చేస్తాను ఈ క్వశ్చన్ని. ఇక్కడ చూడండి క్వశ్చన్ చదవండి ఒకసారి. ఇంకోటి చూడండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో
అది ఎట్లా గుర్తుపట్టాలంటే ఇట్లా కామా ఇన్వర్టెడ్ కామాస్లో ఇస్తాడు చూడండి. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎట్లా ఇస్తాడంటే కామా ఇన్వర్టెడ్ కామాస్లో కోటెడ్ మార్క్స్లో అట్లా ఇస్తాడు చూడండి. తర్వాత టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. టైప్ ఆఫ్ సెంటెన్సెస్లో అట్లాగే డైరెక్ట్ స్పీచ్లో ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ కూడా గుర్తుపట్టాలి. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కిందికి వస్తుంది చూడండి. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ టైప్లో అడిగే సెంటెన్స్ అన్నట్టు. ఒకసారి ఇక్కడ చూడండి. షీ ఆస్క్డ్ మీ కామా ఇన్వర్టెడ్ కామాస్ వాట్ టైమ్ ఈజ్ యువర్ ఫ్లైట్ టుమారో. షీ ఆస్క్డ్ మీ వాట్ టైమ్ ఈజ్ యువర్ ఫ్లైట్ టుమారో. ఇక చూడండి, ఇప్పుడు నేను మొత్తం ఆప్షన్స్ చదువుతా అంటే టైం వేస్ట్ చూడండి. నేనేం చెప్పిన జస్ట్ వర్బ్ ఫామ్ చూడాలి. దీనిలో వర్బ్ ఫామ్ రిపోర్టింగ్, ఇక చూడండి ఇంకోటి ఈ పార్ట్ ఉంది కదా దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు. ఈ పార్ట్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు చూడండి. దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు. మొత్తం ఈ పార్ట్ ఉంది కదా దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు చూడండి. దీన్ని ఏమంటారంటే రిపోర్టెడ్ స్పీచ్. ఓకేనా, మీరు రిపోర్టెడ్ స్పీచ్లో వచ్చిన దాన్ని చేంజ్ చేయాలి వర్బ్ని తప్ప రిపోర్టింగ్ వర్బ్లో వచ్చిన దాన్ని చేంజ్ చేయకూడదు చూడండి. నేను ఈ టాపిక్ గురించి డీటెయిల్గా చెప్పినప్పుడు మీకు అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కే 4 పేర్లు ఉన్నాయి. నెరేషన్ అన్నా అదే, స్పీచ్ అన్నా అదే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా అదే, అట్లాగే ఇంకోటి రిపోర్టెడ్ స్పీచ్ అన్నా అదే చూడండి. ఓకేనా, రిపోర్టెడ్ స్పీచ్ అన్నా అదే. ఇక్కడ ఒకసారి చూడండి వర్బ్ ఏముంది, నాకు జస్ట్ ఇక్కడ చూడండి వర్బ్ ఏముంది, ఈజ్ కదా. ఈజ్ అంటే ప్రజెంటా పాస్టా? ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్ వర్బ్ చూడండి. ఇప్పుడు దాన్ని పాస్ట్లోకి మార్చాలంటే ఏమొస్తుంది, ఈజ్కి పాస్ట్ ఏంటంటే వాజ్ చూడండి. ఈజ్ అనేది ప్రజెంట్ అయితే దానికి పాస్ట్ ఫామ్ ఏమొస్తుంది అంటే వాజ్. నేను చెప్పా కదా వర్బ్ ప్రజెంట్ ఉంటే దాన్ని పాస్ట్ చేయాలని. అట్లా ఈజ్కి వర్బ్ ఫామ్ వాజ్ కదా. ఆప్షన్లో వెతుకో ఒకసారి వాజ్ ఎక్కడెక్కడ ఉందో. ఇక్కడ వాజ్ ఉందా ఈ సెంటెన్స్లో? లేదంటే ఇది పోయింది చూడు ఆప్షన్. ఇక్కడ వాజ్ లేదు కదా కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ చూడు ఇక్కడ వాజ్ ఉందా, విల్ బీ ఉంది కాబట్టి ఇది కూడా పోయింది చూడు. అట్లా ఎలిమినేట్ చేయాలి చూడు జస్ట్ వర్బ్ ఫామ్ చూసి. వాజ్ ఇప్పుడు 2 చోట్ల ఉంది చూడు, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ ఒకటి చూడాలి చూడండి. వాడు డైరెక్ట్ స్పీచ్లో ఇంటరాగేటివ్లో చెప్పినప్పుడు వాడు క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు కూడా క్వశ్చన్ లాగానే చెప్పకూడదు, ఆన్సర్ లాగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ టైమ్ ఈజ్ యువర్ ఫ్లైట్ టుమారో అన్నాడు అంటే నువ్వేం చెప్పాలంటే అప్పుడు వాట్ టైమ్ వాజ్ మై ఫ్లైట్. యువర్ ఫ్లైట్ అన్నప్పుడు అది మై ఫ్లైట్ అవుతుంది చూడండి. అట్లా వాట్ టైమ్ మై ఫ్లైట్ వాజ్, తర్వాత టుమారో. ఇంకోటి చూడండి, ఇంకా ఇంత చేయాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్ స్పీచ్లో టుమారో అని ఇచ్చినాడు అనుకో, ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుందంటే ద నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే అవుతుంది. అట్లా ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ అయితే పోయాయి కదా ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్లో టుమారోని టుమారో లాగానే పెట్టకూడదని చెప్పిన కదా. టుమారో అంటే రేపు, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చినప్పుడు ద ఫాలోయింగ్ డే కానీ నెక్స్ట్ డే కానీ చెప్పాలి. ఇక్కడ ఉందా ఫాలోయింగ్ డే కానీ నెక్స్ట్ డే కానీ? లేదు కదా, కాబట్టి ఈ ఆప్షన్ పోతుంది చూడు. ఆన్సర్ ఏమొస్తుంది 3rd ఆప్షన్ చూడు. ఓకేనా, జస్ట్ ఏం చేయాలంటే వర్బ్ ఫామ్ని చూడాలి. వర్బ్ ఫామ్ ప్రజెంట్ టెన్స్ ఉంటే దాన్ని పాస్ చేయాలి. అంటే ఈజ్ ఉంటే వాజ్ రావాలి. ఇక్కడ వాజ్ ఉందా అంటే లేదు కదా, కాబట్టి ఇది ఆప్షన్ పోయింది. ఇక్కడ వాజ్ ఉందా లేదు కాబట్టి ఇది పోయింది. ఈ 2 ఆప్షన్స్ చూడు ఒకసారి. డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ అడిగితే ఇండైరెక్ట్ స్పీచ్లో ఆన్సర్ లాగా చెప్పాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అదే ఆన్సర్ చెప్పేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత వర్బ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లాగా చెప్పామంటే ఎట్లా అంటే ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ అంటావు, ఇది క్వశ్చనా ఆన్సరా? క్వశ్చన్ కదా. అదే యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అంటే అది ఆన్సర్ అవుతుంది. అట్లాగే ఇక్కడ చూడు, వాట్ టైమ్ మై ఫ్లైట్ వాజ్ అనేది ఆన్సర్ అవుతుంది, వాట్ టైమ్ వాజ్ మై ఫ్లైట్ అనేది క్వశ్చన్ అవుతుంది. అట్లా కూడా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు చూడు, ఈడేది పోతుంది. కానీ మీకు చిన్న క్లూ ఈడే ఇచ్చాడు చూడు. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో టుమారో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టుమారో అని పెట్టకూడదు, ఫాలోయింగ్ డే అనేది పెట్టాలి. కాబట్టి ఆన్సర్ 3rd ఆప్షన్ వస్తుంది చూడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఇది కూడా అంతే, జస్ట్ వర్బ్ ఫామ్ని చూసి ఆన్సర్ పెట్టవచ్చు చూడు. ఇది కూడా ఎట్లా పెట్టవచ్చు అంటే ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఏం చేయాలంటే టెన్స్ని చేంజ్ చేయకూడదు, జస్ట్ బీ ఫామ్ ప్లస్ V3 తీసుకోవాలి చూడండి. ఏం తీసుకోవాలంటే బీ ఫామ్ ప్లస్ V3. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏం చేయాలంటే బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్స్ అంటే ఏంటివంటే చెప్తా చూడండి. బీ ఫామ్స్ ఏంటివంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఇవి బీ ఫామ్స్ చూడండి.
యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఏం చేయాలంటే టెన్స్ని మార్చకూడదు, మీనింగ్ మారకూడదు. చూడండి, కాబట్టి జస్ట్ వర్బ్ ఏముందో గుర్తుపట్టు ఫస్ట్ చాలు. వర్బ్ ఏముంది ఇక్కడ? డ్రూ. చూడండి, డ్రూ అంటే డ్రా, డ్రూ, డ్రాన్. మార్టిన్ డ్రూ ఏ పిక్చర్ ఆఫ్ ద స్నో క్యాప్డ్ మౌంటైన్స్. మార్టిన్ డ్రా చేసినాడంట ఏ పిక్చర్ ఆఫ్ స్నో క్యాప్డ్, అంటే క్యాప్ లాగా అంటే మంచుతో కప్పబడిన మౌంటైన్స్ లాంటిది పిక్చర్ ఒకటి డ్రా చేశాడంట. చూడండి, ఇక్కడ వర్బ్ చూడమని చెప్పా కదా. వర్బ్ ఏముంది? వర్బ్ డ్రూ అనేది వర్బ్ ఏ వర్బ్ ఫామో తెలుసుకోవాలి ఫస్ట్. వర్బ్ ఏ వర్బ్ ఫామ్ అంటే అది V2. చూడండి, V1 కాదు V2 కదా. నేనేం చెప్పిన వర్బ్ని బట్టి బీ ఫామ్ తీసుకోవాలి. ప్రజెంట్లో బీ ఫామ్స్ ఏంటివంటే యామ్, ఈజ్, ఆర్, బీ. పాస్ట్లో బీ ఫామ్స్ ఏంటివంటే వాజ్, వర్. అంతే. చూడు, నేనేం చెప్పిన బీ ఫామ్ తీసుకొని V3 తీసుకోవాలి. టెన్స్ని చేంజ్ చేయకూడదు. పాస్ట్లో బీ ఫామ్స్ ఏంటివి? వాజ్, వర్. ఆప్షన్స్లో వాజ్, వర్ వచ్చిన ఆప్షన్స్ వెతుకు ఒకసారి. ఇచ్చిన క్వశ్చన్లో వాజ్, వర్ ప్లస్ V3 వచ్చింది. చూడు, ఇక్కడ వాజ్ ఉందా? లేదు కదా, కాబట్టి ఇది పోయింది. చూడు ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? చూడు, ఇక్కడ ఈజ్, డ్రాన్ ఉంది కాబట్టి ఇది పోయింది కదా. వాజ్ కానీ వర్ కానీ వచ్చి V3 రావాలి. చూడు, ఇక్కడ వాజ్ కానీ వర్ కానీ వచ్చి V3 వచ్చిందా? రాలే, ఇది పోయింది. చూడు, ఇక్కడ వాజ్ కానీ వర్ కానీ V3, అగో ఇక్కడ వాజ్ వచ్చింది. చూడు, కాబట్టి ఇది ఆన్సర్. ఇక్కడ వాజ్ ఆర్ వర్ వచ్చిందా? రాలేదు, కాబట్టి ఇది పోయింది. చూడు, ఓకేనా. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ జస్ట్ అట్లా జస్ట్ వర్బ్ ఫామ్స్ని బట్టి ఆన్సర్ పెట్టవచ్చు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోనేమో టెన్స్ని చేంజ్ చేస్తాం. మీకు ఇప్పుడు కొద్దిగా ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒకవేళ అంటే బేసిక్స్ తెలుసుకున్న తర్వాత, నేనంటే ఆ టాపిక్ చెప్పిన తర్వాత ఇది మీకు అసలు చాలా ఈజీ అనిపిస్తుంది. తెలియనప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు నేను చేసేది అసలు ఎట్లా చేస్తున్నానో కొద్దిగా ఐడియా ఉండదు. నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద ఒక బేసిక్ క్లాస్ చెప్తాను. అది విన్న తర్వాత ఇవి మీకు చాలా ఈజీగా చెప్పగలరు. అట్ లాస్ట్ కాన్సెప్ట్ ఏం లేదు. చూడండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం చేస్తామంటే టెన్స్ని మార్చేస్తాం. వాడు ప్రజెంట్ ఇస్తే పాస్ట్ చేయాలి, పాస్ట్ ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ లాగా ఇట్లా చేయాలి. చూడండి, అంటే V1 ఇస్తే V2, V2 ఇస్తే హ్యాడ్ ప్లస్ V3. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోనేమో టెన్స్ని చేంజ్ చేయకూడదు. ప్రజెంట్ టెన్స్ ఇస్తే ప్రజెంట్ టెన్స్లోనే బీ ఫామ్స్ తీసుకొని V3 తీసుకోవాలి. పాస్ట్ టెన్స్ ఇస్తే పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్ తీసుకొని V3 తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చింది వాడు పాస్ట్ టెన్స్ వర్బ్ కదా. నేను చెప్పిన కదా, వర్బ్ ఫామ్ తెలిస్తే టెన్స్ తెలుస్తుంది. వర్బ్ V1 ఉంటే ప్రజెంట్ టెన్స్, V2 ఉంటే పాస్ట్ టెన్స్. అక్కడ V2 ఉంది కాబట్టి అది పాస్ట్ టెన్స్. చూడండి, పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్ ఏమొస్తాయంటే వాజ్, వర్. ఆప్షన్స్లో వాజ్, వర్ వచ్చింది ఎక్కడుంది? ఇది వాజా? కాదు కదా. ఇక్కడ వాజ్ వచ్చిందా? ఏమన్నా రాలే. ఇక్కడ వాజ్ వచ్చిందా? రాలే. వచ్చిన ఆప్షన్ ఒకటి చూడు, ఎక్కడ? వాజ్ డ్రాన్, వాజ్ ప్లస్ V3. కాబట్టి ఆప్షన్ ఇది అవుతుంది. చూడండి, నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ చూడండి అడిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాసేజ్ ఉంది కదా, ఇట్లా చూడండి ఒక ప్యాసేజ్ లాగా ఇచ్చాడు కదా, ఇది ఫస్ట్ చదవాలి. చూడండి, అది చదివి మధ్యలో చూడండి బ్లాంక్స్ ఇచ్చాడు. ఇక్కడ నంబర్స్ వేసాడు. చూడండి 1, 2, తర్వాత 3, 4, 5 ఇట్లా నంబర్స్ వేసాడు కదా. ఆ నంబర్స్లో ఏ ఆప్షన్ ఫిల్ అవుతుందో అది పెట్టాలి. చూడండి, కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకసారి చూడండి ఆప్షన్స్. ఈ ఫస్ట్ బ్లాంక్లో ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? సెకండ్ ఆప్షన్లో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఏం పెట్టాలి, తర్వాత థర్డ్ దానికి ఏమేం పెట్టాలి. ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్లో ఈ ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో ఏది పెట్టాలి, ఫోర్త్ క్వశ్చన్కి ఈ ఆప్షన్స్లో ఏది పెట్టాలి అనేది చేయాలి. చూడండి, నేను చెప్పేది క్లోజ్ టెస్ట్ అనేది మీ యొక్క మొత్తం అంటే ఇంగ్లీష్లో మీకున్న నాలెడ్జ్ని చెక్ చేయడానికి అడగాలి అనుకుంటే ఒక క్లోజ్ టెస్ట్ అడిగితే చాలు. చూడండి, క్లోజ్ టెస్ట్ అనేది మీ గ్రామర్ని చెక్ చేయడానికి, మీ ఒకాబులరీ ఎంత ఉందో చెక్ చేయడానికి, తర్వాత మీకు అది ఎంతవరకు అర్థమైంది, మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయని. అంటే ఇప్పుడు ఇట్లా గ్యాప్ లాగా ఇచ్చేస్తే ఈ మధ్యలో ఏమొస్తుందో మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ రీడింగ్ స్కిల్స్ బాగా ఉన్నప్పుడు. అంటే మీరు బాగా రీడింగ్ చేసినారనుకోండి, అంటే బాగా చదివారనుకోండి, ఏదైనా మ్యాటర్స్ బాగా చదివి అట్లా వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు మధ్యలో బ్లాంక్స్ వెంటనే స్ట్రైక్ అవుతాయి అనమాట. కొన్ని తర్వాత గ్రామర్ వచ్చినా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మధ్యలో ఏమొస్తాయి అని. ఓకేనా, అట్లా చేయాలి. చూడండి, తర్వాత ఇంకోటి క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలో చెప్తాను. చూడండి, మామూలుగా అయితే జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఏం చేస్తారంటే చదువుతారు ఫస్ట్. వాటర్ మెలన్ ఈజ్ థాట్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఇన్ ఆఫ్రికాస్ కలహరీ డెజర్ట్, బిలీవ్ ఇట్ డాష్ అని చెప్పేసి అక్కడ డాష్ దగ్గర ఆపేసి కిందికి పోతారు. చూడండి, కిందికి పోయి ఫస్ట్ ఆప్షన్కి అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఏమొస్తుందో అది ఆన్సర్ ఏది పెట్టాలో అది పెడదాము అని చెప్పేసి వెతుకుతారు. చూడండి, అట్లా చేస్తే
మీకు ఒక ఐడియా రాదు ఫస్ట్ అసలు అది దేని మీద ఇచ్చినాడో ఆ ప్యాసేజ్ మీద, అంటే ఆ ప్యాసేజ్ అసలు దేని గురించి ఇచ్చినాడో ఒక ఐడియా రావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం ప్యాసేజ్ని ఆ బ్లాంక్స్ మర్చిపోయి, అంటే ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చా కదా ఆ బ్లాంక్స్ వదిలేసి ఫస్ట్ ఒకసారి చదువుకుంటూ పోతే మీకు దాని మీద ఒక ఐడియా వస్తుంది అసలు టాపిక్ దేని మీద ఇచ్చాడు అని. అప్పుడు వెనక్కి వచ్చి అప్పుడు ఏం చేయాలి, అప్పుడు బ్లాంక్స్ దగ్గర అప్పుడు చూస్తే ఆటోమేటిక్గా మీకే ఆన్సర్ ఏమొస్తుందో ఆటోమేటిక్గా అర్థమవుతుంది చూడండి. అంతేగాని ఫస్ట్ ఇక్కడి వరకు చదివి ఆ డాష్ దగ్గర మళ్ళీ ఇక్కడికి పోవాలి అట్లా చేయకూర్చోండి. ఫస్ట్ ఆ బ్లాంక్స్ మర్చిపోయి మొత్తం ప్యాసేజ్ అంతా చదవాలి చూడండి. నేను ఒకసారి ఫస్ట్ చదువుతాను, ఒకసారి చూడండి. అంటే బ్లాంక్స్ వదిలేయాలి చూడండి, ఒకసారి చూడండి. వాటర్ మెలన్ ఈజ్ థాట్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఇన్ ఆఫ్రికాస్ కలహరీ డెజర్ట్. Believe it not, the first recorded watermelon harvest nearly 5,000 years ago in Egypt and is in Egyptian hieroglyphics on the walls of their buildings. This fruit was often placed the burial tombs of kings to provide nourishment in the afterlife. ఇట్లా అర్థం చేసుకుంటే ఒకసారి ఫస్ట్ అట్లా చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీకు దాని గురించి ఏం ఐడియా వచ్చింది చెప్పండి. అంటే ఇది ఏదో వాటర్ మెలన్ గురించి ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, తర్వాత దాని హిస్టరీ ఇచ్చాడు చూడండి. అసలు వాటర్ మెలన్ అనేది ఎట్లా వచ్చింది, దాన్ని పాస్ట్లో అంటే కింగ్స్ కాలంలో అది అసలు ఎట్లా దాన్ని ఎలా వాడేవాళ్ళు అట్లా అన్నట్టుగా ఒకటేదో ప్యాసేజ్ లాగా ఇచ్చాడు చూడండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చదవండి మీకే ఐడియా వస్తుంది చూడండి. ఆన్సర్స్ చెప్పా కదా, 4 ఆప్షన్స్లో గుర్తుపెట్టుకోవాలి. క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, అంతే తప్ప ఇది కరెక్ట్ అయితే ఇంకా మిగతావి తప్పు అయితే అనేవి ఉండవచ్చు అని చెప్పా కదా. 3 ఆప్షన్స్ అంటే 3 ఇచ్చిన క్వశ్చన్లో 3 ఆప్షన్స్ కరెక్ట్గానే ఉన్నట్టు ఉంటాయి, కానీ మీరు ఏం చేయాలి దానిలో బెస్ట్ ఆప్షన్ ఏది బెస్ట్గా అంటే అక్కడ ఇచ్చిన ప్యాసేజ్లో ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది అనేది మీరు సెలెక్ట్ చేయాలి చూడండి. అది మీకు ఎప్పుడు వస్తుంది అంటే త్రూ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. చెప్పా కదా, 2 ఒకటి రీడింగ్ బాగా చేయాలి, రెండవది మీ అండర్స్టాండింగ్ లెవెల్ అనేది బాగా పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తారు చూడండి. చదవడం కూడా బాగా వస్తే కూడా ఆటోమేటిక్గా చేస్తారు. అది ఎట్లా చేస్తారో ఇప్పుడు నేను చూపెడతాను చూడండి. ఒకసారి ఫస్ట్ చదువుతున్నా చూడండి. వాటర్ మెలన్ ఈజ్ థాట్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఇన్ ఆఫ్రికాస్ కలహరీ డెజర్ట్. వాటర్ మెలన్ అనేది అసలు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చిందంట అంటే ఆఫ్రికాస్ కాలహరీ డెజర్ట్ అక్కడి నుంచి పుట్టుకొచ్చిందంట చూడండి. అసలు వాటర్ మెలన్ తెలుసు కదా, మనం పుచ్చకాయ అంటాం కదా తెలుగులో, దాన్ని అది అసలు ఎక్కడి నుంచి వచ్చిందంట అంటే ఫస్ట్ అంటే మనకి ఇప్పుడు అది ఎప్పటి నుంచో వస్తుంది కదా, అసలు అది ఫస్ట్ ఎప్పుడు ఆరిజినేట్ అంటే స్టార్ట్ అసలు దాన్ని ఎట్లా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే కలహరీ ఆఫ్రికాలోని కలహరీ డెజర్ట్ నుంచి అక్కడి నుంచి పుట్టుకొచ్చిందంట చూడండి. అంటే అక్కడ నుంచి అక్కడ ఆ పండు అట్లా కనపడి తర్వాత నుంచి అట్లా వస్తూ ఇప్పటికీ కూడా అవి అట్లాగే ఉన్నాయి చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక చూడండి. బిలీవ్ ఇట్ డాష్ నాట్. మీరు కనుక రీడింగ్ చేస్తే ఎందుకు కనుక్కోవచ్చు అని చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఒకసారి. బిలీవ్ ఇట్ డాష్ నాట్ ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ది అండ్ నాటా, లేకపోతే బట్ నాటా, ఇఫ్ నాటా, ఆర్ నాటా. మీరు ఒకసారి బాగా చదివింటే మీకే తెలుస్తుంది. తెలుగులో ఇట్లా అంటారు చూడండి, ఏమని, అరే నువ్వు నమ్ము నమ్మకపో అగో ఆ పోరి నీతో మాట్లాడుతుంది, నువ్వు నమ్ము నమ్మకపో మామ ఆ పోరి మాట్లాడింది మామ నీతో, ఆ పోరి నేను బాగా చూస్తుంది మామ, నువ్వు నమ్ము నమ్మకపో. నువ్వు నమ్ము నమ్మకపో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అంటాం కదా. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అంటాం, కానీ బిలీవ్ ఇట్ అండ్ నాట్, బిలీవ్ ఇట్ ఇఫ్ నాట్ ఇట్లా చెప్పాం కదా. కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఫ్రేజ్ చూడండి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నువ్వు నమ్ము నమ్మకపో, ఓకేనా అని చెప్పేటప్పుడు ఇది వాడతాం కదా. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అన్నట్టు, అండ్ రాదు కదా, తర్వాత బట్ రాదు, ఇఫ్ రాదు, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఆర్ వస్తుంది చూడండి. ఓకేనా, అట్లా ఫిల్ చేయాలి. మీకు రీడింగ్ వస్తే ఆటోమేటిక్గా అట్లా తెలిసిపోతుంది చూడండి. నెక్స్ట్ అట్లాగే చదువుకుంటా పో. ద ఫస్ట్ రికార్డెడ్ వాటర్ మెలన్ హార్వెస్ట్ డాష్ నియర్లీ 5,000 years ago ఇన్ ఈజిప్ట్. ఇక చూడండి, అంటే ఫస్ట్ రికార్డ్ అయింది అంటే ఇప్పుడు రికార్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడున్న మామూలుగా ఇప్పుడు మనకున్న ఏవన్నా ఫ్రూట్స్ కావచ్చు ఏవన్నా కావచ్చు,
అవి మనకి ఎప్పటి నుంచో ఉండింటాయి, కానీ మనం అప్పటికి పుట్టి ఉండం అనమాట. కానీ అవి ఎప్పటి నుంచి మనకి అంటే ఇప్పుడు స్టార్ట్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే బుక్స్లో రాస్తారు కదా, రికార్డ్ చేస్తారు కదా, అంటే ఈ టైంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరిత్ర మనకి ఇప్పుడు సిపాయిలు తిరుగుబాటు చేశారు, ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి? హిస్టరీలో బుక్స్లో రాయడం వల్లనే కదా, అంటే ఈ ఇయర్లో చేశారు అని చెప్తేనే అప్పటి నుంచి మనకు తెలుస్తుంది తప్ప అంతకుముందు ఎప్పుడు చేశారో మీకు ఏం ఐడియా ఉండదు కదా. అట్లా రికార్డ్ అయింది. అట్లా వాటర్ మెలన్ కూడా ఎప్పుడు వచ్చింది అని ఎప్పుడు చెప్పారంటే ఇక్కడ చూడండి, ద ఫస్ట్ రికార్డెడ్ వాటర్ మెలన్ హార్వెస్ట్. హార్వెస్ట్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ అన్నట్టు. అంటే ఇప్పుడు మీకు పంట మొత్తం పండించిన తర్వాత మొత్తం ప్రొడక్షన్ అంటారు చూడండి, అంతే వచ్చిన సరుకంతా అంటే ఇట్లా క్వింటాల్లో కానీ టన్నుల్లో కానీ వస్తుంది కదా, దాన్నే హార్వెస్ట్ అంటారు చూడు, అంటే ప్రొడక్షన్ అన్నట్టు. ఆ మొత్తం పంట బయటికి రావడం దాన్నే హార్వెస్ట్ అంటారు. ద ఫస్ట్ రికార్డెడ్ వాటర్ మెలన్ హార్వెస్ట్ డాష్ నియర్లీ 5000 years ago. ఏమొస్తుంది చెప్పండి అక్కడ? కంటైన్డ్ వస్తుందా, ప్రొడ్యూస్డ్ వస్తుందా, అక్కర్డ్ వస్తుందా, లేకపోతే డిస్కవర్డ్ వస్తుందా? బాగా చూస్తే మీరు ఏమనుకుంటారు అంటే కంటైన్డ్ అంటే కలిగి ఉండడం కదా. ఏంది హార్వెస్ట్ కలిగి ఉందా? అంటే రికార్డ్ వాటర్ మెలన్ ఫస్ట్ రికార్డ్ అయింది కలిగి ఉందా? అదేమన్నా ఇది రాదు కదా, ఇది సెట్ కాదు కదా. నెక్స్ట్ సెకండ్ చూడు, ప్రొడ్యూస్డ్ వస్తుందేమో అని అనుకుంటావు. తర్వాత నెక్స్ట్ అక్కర్డ్, డిస్కవర్డ్. డిస్కవర్డ్ ఎట్లా వస్తుంది చెప్పండి? డిస్కవర్డ్ రాదు. ఎందుకు రాదంటే ఆల్రెడీ ఉన్నదాన్ని నువ్వు డిస్కవర్ చేసేది ఏంది? ఓకేనా? డిస్కవర్డ్ అంటే నువ్వు ఏదైనా కనిపెట్టడం, ఆల్రెడీ రికార్డ్ అయిన దాన్ని మళ్ళీ నువ్వేంది కనిపెడతావు? ఓకేనా? కాబట్టి డిస్కవర్డ్ కూడా రాదు చూడండి. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఒకటి ప్రొడ్యూస్డ్, అక్కర్డ్. నేను ఇందాక ఒక వర్డ్ అన్న అక్కడ హార్వెస్ట్ అంటే ఏమని చెప్పిన నేను మీకు? హార్వెస్ట్ అంటేనే ప్రొడక్షన్ అని చెప్పిన కదా. అంటే ఇప్పుడు ఇట్లా చెప్తారా, ద ఫస్ట్ రికార్డెడ్ వాటర్ మెలన్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్డ్. ప్రొడక్షన్ ప్రొడ్యూస్డ్ అయ్యేది కాబట్టి ప్రొడ్యూస్డ్ కూడా రాదు చూడండి. ఆప్షన్ ఏమొస్తుంది? చెప్పా కదా, సేమ్ ఉన్నవి అట్లా ఆప్షన్స్ ఉంటాయి, కానీ మీరు దానిలో బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఆన్సర్ ఏమొస్తుంది అంటే అక్కర్డ్ చూడండి, అంటే జరగడం. ఓకేనా? ద ఫస్ట్ రికార్డెడ్ వాటర్ మెలన్ హార్వెస్ట్ అక్కర్డ్ అంటే జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే ఆ రికార్డ్ చేసింది ఎప్పుడంటే నియర్లీ 5000 years ago. ఎప్పుడంట? 5000 సంవత్సరాల క్రితము అది రికార్డ్ చేశారంట చూడండి. తర్వాత నెక్స్ట్ అట్లాగే చదువుకుంటూ పోండి. ఎక్కడ 5000 years ago? ఇన్ ఈజిప్ట్. ఎక్కడ అంటే ఈజిప్ట్లో అంట. అండ్ ఈజ్ డాష్ ఇన్ ఈజిప్టియన్ హైరోగ్లఫిక్స్ ఆన్ ద ఇక్కడ చూడండి, అవి ఈజిప్ట్లో అట్లాగే అండ్ ఈజ్ డాష్ ఇన్ ఈజిప్టియన్ హైరోగ్లఫిక్స్. ఈజిప్టియన్ హైరోగ్లఫిక్స్, అసలు హైరోగ్లఫిక్స్ అంటే ఏంటిది చెప్తా చూడండి. హైరోగ్లఫిక్స్ అంటే ఏదో కాదు, దాన్ని చిత్రలేఖనం అంటారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డెన్ డేస్లో అంటే అట్లా అదే చరిత్రలో అట్లా పోతే ఏమన్నా గోడల మీద కానీ లేకపోతే వేటి మీదనన్నా కానీ ఏం చేస్తారు? ఇట్లా రాస్తారు కదా అంటే ఏదన్నా పిక్చర్స్ కానీ డ్రా చేయడం లేకపోతే చెక్కడం ఇట్లా చేస్తారు కదా, దాన్నే హైరోగ్లఫిక్స్ అంటారు చూడండి. ఓకేనా? ఈజిప్ట్ అండ్ ఈజ్ డాష్ ఇన్ ఈజిప్టియన్ హైరోగ్లఫిక్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ దేర్. అక్కడ చూడండి, గోడల మీద అట్లా చెక్కినారంట చూడండి. అంటే వాటికి గుర్తుగా అవి ఎట్లా వచ్చినాయనే దానికి గుర్తుగా అట్లా గోడల మీద వాటిని చెక్కారంట చూడండి. ఈజిప్టియన్ హైరోగ్లఫిక్స్, ఈజిప్ట్ యొక్క వాటి గోడల మీద అలాగా అవి రాశారంట చూడండి. ఇట్లా ఈ వాటర్ మెలన్ గురించి అంటే ఇట్లా వచ్చాయని చెప్పారు చూడండి. ఇట్లా ఇన్ ఈజిప్ట్ అండ్ ఈజ్ డాష్ ఇన్ ఈజిప్టియన్ హైరోగ్లఫిక్స్. ఏమొస్తుంది చెప్పండి? డైరెక్టెడ్. ఇందాకే చెప్పినా కదా, గోడల మీద ఏం చేస్తారు? ఏదైనా పెన్ను తీసుకొని అప్పట్లో పెన్నుతో రాస్తారా? రాయలేరు కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఫోర్త్ ఆప్షన్లో ఏమొస్తుంది చెప్పు? డైరెక్టెడా? డైరెక్ట్ చేయడమా ఏమన్నది? గోడల మీద డైరెక్ట్ చేస్తారా? లేదు కదా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ చేసినారా గోడల మీద? రాదు కదా. నెక్స్ట్ డైవర్ట్ చేయడమా? డైవర్ట్ అంటే ఏంటిది? అదే డైవర్ట్ అవుతుంది, డైవర్ట్ అవుతున్నాడు అని చెప్తారు కదా. డైవర్ట్ రాదుగా. ఉన్న ఆప్షన్ ఒకటే చూడు, ఏంటిది? డెపిక్టెడ్. డెపిక్టెడ్ అంటే ఏంటిదంటే ఇక్కడ చూడండి, అంటే ఇట్లా చెక్కి రాయడం. డెపిక్ట్ అంటే ఏదైనా ఇట్లా మనం చెక్కి రాస్తాం చూడు శిల్పాల మీద, పురాతన కాలంలో గోడల మీద వాటి మీద డెపిక్ట్ అంటారు చూడండి, దాన్నే డెపిక్ట్ అంటాడు. అంటే ఇట్లా చెక్కి రాయడం శిల్పాల మీద లేకపోతే ఏదన్నా వాటి మీద లేకపోతే ఏదైనా ఐరన్ దాని మీద ఇట్లా ఇట్లా గీస్తారు కదా, దాన్నే డెపిక్టెడ్ అంటారు చూడండి. లోపలికి మళ్ళీ పైన కాకుండా లోపలికి ఇట్లా చెక్కి రాయడం అంటారు కదా, దాన్నే డెపిక్టెడ్ అంటారు చూడండి. కాబట్టి ఆప్షన్ ఏమొస్తుంది? థర్డ్ ఆప్షన్ వస్తుంది చూడండి దీనికి కూడా. ఓకే, కాబట్టి ఇక్కడ చూడు, నియర్లీ 5000 years ago ఇన్ ఈజిప్ట్ అండ్ ఈజ్ డెపిక్టెడ్ ఇన్ ఈజిప్టియన్ హీరోగ్లఫిక్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ దేర్ డాష్ బిల్డింగ్స్. ఇక చూడండి మళ్ళీ ఆన్ ద వాల్స్ ఆఫ్ దేర్ డాష్ బిల్డింగ్స్ అని ఇచ్చారు కదా. వాటి బిల్డింగ్స్ యొక్క ఏమన్నట్టు చూడండి, అబ్సొల్యూట్ బిల్డింగ్సా లేకపోతే ఏన్షియంట్ బిల్డింగ్సా
ఎల్డర్లీ బిల్డింగ్సా లేకపోతే అవుట్డేటెడ్ బిల్డింగ్సా? ఆ బిల్డింగ్స్ ఎటువంటి బిల్డింగ్స్ చెప్పండి? అబ్సొల్యూట్ బిల్డింగ్సా? అబ్సొల్యూట్ బిల్డింగ్స్ రాదు. చూడండి ఎందుకు రాదంటే అబ్సొల్యూట్ అంటే వాడకంలో లేని అన్నట్టు. ఆ బిల్డింగ్స్ ఇప్పటికీ లేవు అన్నట్టు, లేకుండా ఉన్నాయా అవి ఏమన్నా? నెగిటివ్ మీనింగ్ వస్తుంది చూడండి. అబ్సొల్యూట్ అంటే ఇప్పుడు కనుమరుగైపోవడం, అవి కనుమరుగైపోయినాయా ఏమన్నా? లేదు కదా, కాబట్టి అబ్సొల్యూట్ రాదు. తర్వాత చూడు అవుట్డేటెడ్ అన్నా ఏమొస్తుంది? అవుట్డేటెడ్ అన్నా కానీ ఏంటిది, ఇంకా వాడుకలో లేని అన్నట్టు. కాబట్టి ఈ రెండు నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి. అదేమో ఇక్కడ మనకేమైనా నెగిటివ్ మీనింగ్లో చెప్తున్నాడు, ఆ బిల్డింగ్స్ గురించి లేదు కదా. అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్స్ మీద అవి కనబడట్లేదు అని ఏమన్నా ఉందా? అట్లేం లేదు కదా. కాబట్టి ఈ రెండు రావచ్చు అని, అబ్సొల్యూట్ రాదు, అవుట్డేటెడ్ రాదు. ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడు, ఏన్షియంట్ బిల్డింగా, ఎల్డర్లీ బిల్డింగా. ఎల్డర్లీ అనేది కరెక్టే అన్నట్టు అనిపిస్తుంది. ఏన్షియంట్ అనేది కరెక్టే అని. ఏన్షియంట్ అంటే పురాతనమైన బిల్డింగ్స్ అన్నట్టు. ఎల్డర్లీ అన్న పాత బిల్డింగ్స్ అని వస్తాయి. కానీ ఎల్డర్లీ అనేది ఇక్కడ ఎందుకు తప్పు అవుతుంది అంటే, ఇక్కడ ఎల్డర్లీ కూడా రాదు. ఎందుకు రాదంటే ఎల్డర్లీ అనేది పీపుల్ కోసం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళకి ఎల్డర్లీ పీపుల్ అంటే మనుషుల కోసం వాడతాం ఎల్డర్లీ అనేది. ఓకేనా, కాబట్టి బిల్డింగ్స్ కోసం ఎల్డర్లీ అనేది వాడం. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఏన్షియంట్ బిల్డింగ్ అనేది వస్తుంది. చూడండి, ఏన్షియంట్ బిల్డింగ్ అంటే పురాతనమైన బిల్డింగ్స్ అని చూడండి. నెక్స్ట్ చూడండి, ఆన్ ద వాల్స్ ఆఫ్ ద ఏన్షియంట్ బిల్డింగ్స్. నెక్స్ట్, దిస్ ఫ్రూట్ వాజ్ ఆఫన్ ప్లేస్డ్. ఈ ఫ్రూట్ని తరచుగా ప్లేస్ చేసేవాళ్ళంట. చూడండి, ఈ ఫ్రూట్ని తరచుగా ప్లేస్ చేసేవాళ్ళంట ఒక చోట. ప్లేస్డ్ డాష్ ద బరియల్ టామ్స్ ఆఫ్ ది కింగ్స్ టు ప్రొవైడ్ నరిష్మెంట్ ఇన్ ద ఆఫ్టర్ లైఫ్. ఇక్కడ చూడండి, ఈ ఫ్రూట్ని తరచుగా ఒక చోట పెట్టేవాళ్ళంట. ఇక్కడ బరియల్ గ్రౌండ్ అంటే ఏంటిది? సమాధి. చూడండి, టామ్స్ అంటే సమాధి. చూడండి, బరియల్ టామ్స్ అంటే ఏంటివి? సమాధి. కఫిన్ అంటే శవపేటిక. చూడండి, COFFIN, కఫిన్ అన్నా కానీ శవపేటిక అని చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఇప్పుడు మామూలుగా టామ్స్ అంటే ఏంటివి? సమాధులు కదా. ఈజిప్ట్లో సమాధులు ఎట్లుంటాయి? సమాధులు అంటే వాటికి ఏం చేస్తారు వాళ్ళు? ఇట్లా మీరు పిరమిడ్స్లా ఇట్లా కడతారు చూడండి, గుర్తుందా? సమాధులు మామూలుగా మీరు సినిమాలలో చూస్తూ ఉంటారు కదా. అంటే సమాధి కట్టి లోపల అది ఏముంటాయి? టామ్స్ ఉంటాయి. ఓకేనా, అంటే లోపల శవపేటికలు కఫిన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఒకవేళ ఆ ఫ్రూట్ వాళ్ళు తీసుకొస్తే దాన్ని ఎక్కడ పెడతారు చెప్పండి? అంటే ఆ టామ్స్కి బయట సైడ్కి పెడతారా లేకపోతే లోపల పెడతారా? ఆ శవపేటిక అంటే లోపల అది ఏదైతే ఉంటుందో అక్కడ కఫిన్ అని చెప్పా కదా, దాని దగ్గర పెడతారా లేకపోతే ఆడ బయట పక్కన సమాధి బయట పెట్టిపోతారా? ఈడ అదే చెప్పారు చూడండి, దిస్ ఫ్రూట్ వాజ్ ఆఫన్ ప్లేస్ చేసేవాళ్ళు. ఎక్కడ ప్లేస్ చేసేవాళ్ళు చెప్పు? ఆప్షన్స్ చూడు ఒకసారి. అలాంగ్ అంటే ఏంటిది? దాంతో పాటుగా పెట్టిపోతారా ఆడ సమాధి దగ్గర? లేకపోతే విత్ ఇది కూడా తో అనే వస్తుంది చూడండి, అంటే ఆ సమాధితో పెట్టేవాళ్ళ? లేకపోతే సమాధి లోపల పెడతారా లేకపోతే ఆఫ్టర్ తర్వాత పెడతారా? ఏది బెస్ట్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది చెప్పండి? ఓకేనా, అలాంగ్ రాదు. చూడండి, దాని వెంట ఏమన్నా పెడతారా? జస్ట్ ఒక సమాధి దగ్గర అట్లా పెట్టారు కదా, దాంతో పెట్టారుగా. ఆఫ్టర్ తర్వాత ఏం పెట్టారు కదా, ఆప్షన్ ఏమొస్తుంది? ఓకేనా, ఏమొస్తుంది ఆప్షన్? ఓకే, దిస్ ఫ్రూట్ వాజ్ ఆఫన్ ప్లేస్డ్. ఎప్పుడైనా సమాధి లోపలికి పోయి అక్కడ పెడతారు. మీరు కూడా ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళ సమాధి పక్కన పెడతారు. కానీ ఒకవేళ వాళ్ళకి ఒక గుహలాగా కట్టించారనుకో, లోపల ఉంటుంది అది సమాధి. అంటే అక్కడ ఆ శవం అంటే ఆ సమాధి ఉండేది లోపల ఉంటుంది కదా, మీరు అది జస్ట్ ఆ గుహ బయట పెడతారా లోపలికి పోయి ఆ పక్కన పెడతారా? ఎప్పుడైనా కానీ దాని పక్కనే పెట్టాలి చూడండి. కాబట్టి లోపల కదా, దాని లోపలికి పోయి పెడతారు కానీ దాన్ని బయట పెట్టరు కదా. అందుకనే ఇక్కడ ఏమొస్తుంది? అనేది వస్తుంది చూడండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్గా దీన్ని చదువుతా చూడు, ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ నుంచి చూడండి, వాటర్ మెలన్ ఈజ్ థాట్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఇన్ ఆఫ్రికాస్ కలహరీ డెజర్ట్. వాటర్ మెలన్ అనేది అసలు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి వచ్చిందంటే ఆఫ్రికాలోని కలహరీ డెజర్ట్, అక్కడ నుంచి అది ఆరిజినేట్ అయ్యి పుట్టుకొని, అంటే ఇట్లా అప్పటి నుంచి వచ్చింది అన్నట్టుగా మనకి రికార్డ్స్లో ఉందంట చూడండి. నెక్స్ట్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నువ్వు నమ్మకపో. ఓకేనా, అది అట్లా చెప్తా చూడండి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ద ఫస్ట్ రికార్డెడ్ వాటర్ మెలన్ హార్వెస్ట్, అంటే ఫస్ట్ రికార్డ్ అయింది అనమాట మనకి రికార్డ్స్లో. అంటే ఫస్ట్ ప్రొడక్షన్, అంటే వాటర్ మెలన్ ప్రొడక్షన్ వచ్చింది ఎప్పుడంటే ద ఫస్ట్ రికార్డెడ్ వాటర్ మెలన్ హార్వెస్ట్ అక్కర్డ్ నియర్లీ 5000 years అగో, అంటే 5000 సంవత్సరాల క్రితమే. ఎక్కడ అది అట్లా రికార్డ్ అయిందంట అంటే ఇన్
ఈజిప్ట్లో అండ్ ఈజ్ ఎక్కడ అండ్ ఈజ్ డెపిక్టెడ్ అది అట్లా అక్కరైందని ఎట్లా తెలిసిందంటే వాళ్ళ గోడల మీద ఈజిప్టియన్ హీరోగ్రాఫిక్స్ వాటి మీద చెక్కారంట, చూడండి అట్లా రాశారంట. ఈజిప్ట్ అండ్ ఈజ్ డెపిక్టెడ్ ఇన్ ఈజిప్టియన్ హీరోగ్రాఫిక్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ దేర్ డాష్ బిల్డింగ్స్. అవి ఏ బిల్డింగ్స్, ఎటువంటి బిల్డింగ్స్ అని చెప్పిన ఆన్ ద వాల్స్ ఆఫ్ దేర్ ఏన్షియంట్ బిల్డింగ్స్. దిస్ ఫ్రూట్ వాజ్ ఆఫన్ ప్లేస్డ్. ఈ ఫ్రూట్ని మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ఫ్రూట్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తరచుగా పెట్టేవాళ్ళు. ఎక్కడంటే కింగ్ యొక్క సమాధులు ఉంటాయి కదా, రాజుల యొక్క సమాధులు. ఆఫన్ ప్లేస్ ఇన్ ద బరియల్ టామ్స్ ఆఫ్ ద కింగ్స్ టు ప్రొవైడ్ నొరిష్మెంట్ ఇన్ ద ఆఫ్టర్ లైఫ్. అంటే వాళ్ళు అది ఒక ఆనవాయితీగా వచ్చింది. నొరిష్మెంట్ అంటే అట్లా పెంచడం అన్నట్టు, అంటే పెట్టడం పదే అట్లా. ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రొడక్షన్ అట్లా ప్రొడ్యూస్ అయిన వాటర్ మెలన్స్ తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళంటే రాజుకి సమాధి దగ్గర అట్లా పెట్టిపోయేవాళ్ళు అంటే సమాధిలో ఆఫ్టర్ లైఫ్ తర్వాత కూడా. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ పండుని వాళ్ళకి అక్కడ ఇప్పుడు మామూలుగా మనం ఏమంటారు, ఇప్పుడు దేవునికి నైవేద్యం పెడదామంటాం చూడండి, అట్లా ఆ ఫ్రూట్ని తీసుకొచ్చి ఆ కింగ్ దగ్గర అట్లా పెట్టేవాళ్ళు అంట చూడండి. ఓకేనా, ఇది ప్యాసేజ్. క్లోజ్ టెస్ట్ అనేది ఇలా చేయాలి తప్ప, అంతేగాని కొద్దిగా చదివి ఆ బ్లాంక్లో ఏమొస్తుంది తర్వాత ఏమొస్తుంది అట్లా చేయకూడదు చూడండి. ఇలా చేయడం వల్ల చెప్తున్నా కదా మీకు 3 వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిలో గ్రామర్ ఇన్వాల్వ్ అయిందని చెప్పినా నేనేం చెప్పినా, 1 గ్రామర్ రావాలి, 2 వొకాబులరీ రావాలి, తర్వాత కొద్దిగా అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే నువ్వు రీడింగ్ బాగా చేయాలని నేను చెప్పిన. ఎందుకు చేయాలని చెప్పిన అంటే ఇక్కడ చూడు, ఫస్ట్ క్వశ్చన్ గ్రామర్ మీద ఇచ్చినట్టు చూడు. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చింది గ్రామర్ మీద, అంటే కంజంక్షన్ ఏది సెట్ అవుతుందో చూడమన్నాడు. ఇది రీడింగ్ తెలిసింటే ఆటోమేటిక్గా వస్తుంది కొద్దిగా. సెకండ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ వర్బ్ మీద ఇచ్చినాడు. వర్బ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ లాగా ఇచ్చాడు. అంటే ఇది కూడా నీకు ఆ వర్డ్ అక్కడ ఏది సెట్ అవుతుంది ఆ ప్యాసేజ్లో అనేది తెలియాలి. తర్వాత థర్డ్ క్వశ్చన్ కూడా అంతే చూడండి, అండర్స్టాండింగ్ బేస్డ్, అంటే ఏ వర్డ్ సెట్ అవుతుంది ఆ కంటెక్స్ట్లో. ఫోర్త్ది కూడా కంటెక్స్ట్ మీదనే ఇచ్చినాడు. ఫిఫ్త్ది ప్రిపోజిషన్ మీద ఇచ్చినాడు చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ దేని మీద ఇచ్చినా అంటే ప్రిపోజిషన్ మీద ఇచ్చినాడు. ప్రిపోజిషన్ లాస్ట్ దానిలో ప్రిపోజిషన్ ఏది సెట్ అవుతుంది అని. ఓకేనా, అందుకనే క్లోజ్ టెస్ట్ రావాలంటే డెఫినెట్గా ఈ 3 రావాలి చూడండి. దానికి మెయిన్ ఒక సొల్యూషన్ చూడండి, అంతకు మించి సొల్యూషన్ లేదు చూడండి. రీడింగ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మీరు ఎంత బాగా అండర్స్టాండింగ్ అంటే ప్యాసేజ్ని అట్లా అర్థం చేసుకొని చదువుతుంటే వస్తుంది. మీ రీడింగ్ స్కిల్స్ పెరగకుండా, మీ గ్రామర్ బాగా రాకుండా, అట్లాగే మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ లేకుండా రాదు. ఓకేనా, అంత తొందరగా వస్తే ప్రతి ఒక్కరికి జాబ్లు వస్తాయిగా. ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరు ఈజీగా అయిపోతుంది కదా, ఈజీగా క్వాలిఫై అవుతారు కదా. ఓకేనా, హార్డ్ వర్క్ చేయకుండా రాదు చూడండి. ఓకే.